ఏమనుకున్నా పర్వాలేదు, ఈ రోజు కూడా చెప్తున్నాం. ఆంధ్ర సపరేట్ అయ్యి రాజధాని అయింది కదా, ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఉంటారండి హైదరాబాద్ లో? మీరు ప్రజలకు సేవ చేయొచ్చు కదా పోయి. అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మీరు తట్టుకోలేరు. 24 గంటలు మనిషితో నిలబడితే కారిపోతుంటాయి. అది తట్టుకోలేక వచ్చి బంగారం లాంటి వాతావరణం ఉన్న తెలంగాణలో అలవాటై ఉన్నారు. ఊహించినారా సార్ ఎప్పుడైనా ఎమ్మెల్సీ? ప్రతిరోజు స్కూల్కు నేను గంజిరాగి స్కూల్కి వెళ్ళేటటువంటి కుటుంబం నాది. ₹6.75 చెప్పరాల్సిన ఉద్యోగం పంచాయత్ సమితి రాజేంద్ర నగర్లో ఉద్యోగం చేసినటువంటి వాడిని. ఆఫీసర్లకు ఛాయం ఇస్తూ మట్టి పోసేటటువంటి గ్యాంగ్ మెన్లను కూడా మంచినీళ్లు తాగడానికి పోయినటువంటి వారిని సస్పెండ్ చేసినటువంటి సంఘటన రాజేంద్ర నగర్ పంచాయత్ సమితిలో జరిగింది. 5 మంది గ్యాంగ్ మెన్ల కోసం పంచాయత్ సమితి రాజేంద్ర నగర్ లో 3 రోజులు నిరాహార దీక్ష చేసి వారికి తిరిగి ఉద్యోగాలు ఇప్పించినటువంటి మొట్టమొదటి బాధ్యత నాది. ఒక్క పేపర్లో ఆర్టీసీ 5 పైసలు 10 పైసలు పెంచిందని ప్రకటన వస్తే వందలకు వందలు బస్సులు తగలబడిపోయేవి. మా నాయన పశువుల దగ్గరికి పోతే ఆయనకు సర్ది మోసుకుపోయేటటువంటి నా జీవితం. అదే ఆంధ్ర సోదరుడు టై కట్టుకొని బూట్లు వేసుకొని కాన్వెంట్ లో చదువుకుంటున్నటువంటి సందర్భంలో నేనేడ పశువుల కాపరిగా పనిచేస్తున్నాను. ఇంగ్లీషు తెలంగాణ వాళ్ళకి రాదు కాబట్టి, ఆంధ్రులు కాన్వెంట్ లో చదువుకున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెట్టారు. రూల్స్ తయారు చేసేదా అంటే జీవోలు తయారు చేసేది అని వారి చుట్టాన్ని, వారి బామ్మారిని, వారి తమ్ముని మొత్తం ఊరంతా ఒకరొకరు ఎట్లా వీలైతే అట్లా తెస్తూ పోయారు. విద్యను అందించడంలో ఎక్కడ విఫలమవుతుందంటే ఏం చెప్తారు? రాజకీయ నాయకులందరికీ ఇంటర్నేషనల్ స్కూళ్లు పెట్టుకొని 100 ఎకరాలు చేసుకొని యూనివర్సిటీలుగా మార్చుకొని ఈ వ్యవస్థనంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. కేవలం ఆసరా పెన్షన్లు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని మధ్య పెట్టడం కరెక్ట్ అంటారు ఏ పాలకులైనా? అంటే అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి మొట్టమొదటిగా అవి తీసుకున్నారు. ఎలక్షన్స్ అధికారులు ఫ్రీగా పనిచేసే అవకాశం ఉంటుందా ఈ ఇంత రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో? ఫ్రీగా పనిచేసే అవకాశం కాదు కదా, మరి ఎట్లా సాధ్యం? తెలంగాణ వస్తే రాదో తెలియదు, అప్పుడన్నా మారలేదు. ఎందుకు లేదు ఇది మనం ఉద్యోగం చేసుకున్నాం ప్రశాంతంగా. మా మిసెస్ తోటి మాత్రం అన్నాను, ఖచ్చితంగా ఇది అయిన తర్వాత ఖచ్చితంగా చంపేటట్టున్నారు మనం, నేను వెనకకు వస్తే మంచిదేమో అనుకుంటున్నా. ఆ మిసెస్ ఒకటి అని చూడు, తెలంగాణ ద్రోహి, ఉద్యమానికి ద్రోహం చేసిపోయిండు అనే దానికన్నా నా మొగడు వీరుడు, వీరమన్న సాగు తెచ్చిందని చెప్పుకుంటాను. కేసీఆర్ హింసను కూడా ప్రోత్సహించిండు. ఆఫ్ ద రికార్డ్ ఏది విద్యార్థులు రెచ్చగొట్టడము, ఉస్మానియా లాంటి ప్రాంతాలలో వాళ్ళు చనిపోవడం ప్రధానమైన కారణమైన ప్రసంగాలు నిజం కాదా? ఆ విషయాన్ని నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను. కారణం ఏంటంటే ఎందుకంటే ఎక్కడ కూడా హింసను ప్రేరేపించే మనస్తత్వం తనకి కాదు. దేవిప్రసాద్ నేను ఉద్యోగ సంఘాలు పెట్టిన కూర్చుంటాం, మీరు మద్దతు ఇవ్వమని అడిగాను. ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఉండి ఉద్యోగం చేస్తే అది చిన్నగా కనబడుతుంది, దాంతో ఇక ఎన్ని విసిగిపోయి కేసీఆర్ నేనే కూర్చుంటా, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తామని అడిగాను. నిన్న మీరు కూర్చున్న రోజుని పెన్ డౌన్ చేస్తాం సార్. తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ వదిలేద్దాం, స్వామి గౌడ్కు ఏం చేశారండి? ఓన్లీ నోరు మూయించడానికే చైర్మన్ పదవి అని అంటుంటారు కదా. ఆయన్ని అన్నాడు, మళ్ళీ ఎమ్మెల్సీ చేద్దు, ఎమ్మెల్సీ చేసినాక ఈసారి మంత్రివర్గంలో ఉందో అన్నాడు. ఆయన ఫోన్ లేకపోతే డైరెక్ట్గా సంతోష్తో చెప్పాను, నేను పార్టీ వదులుతున్నాను చెప్పండి సార్ తోటి. వాళ్ళు అడిగింది ఏంది నన్ను అని అంటే, టీ తాగనికే ఆ హోటల్కి రమ్మన్నారు. కాకతీయ హోటల్ పోయి టీ తాగుతున్నాము. కేటీఆర్ గారు వచ్చారు, అందరం కలిసి ఫోన్ చేశాం. నేను మీటింగ్ పోవాలి, నాకు మునుగోడ మీటింగ్ ఉంది, నేను వెళ్తాను. లేమన్నారు, పెద్ద ఆయన మమ్మల్ని తిడుతున్నాడు, ఒక్కసారి ముఖం చూపించేసి కనిపించి వెళ్ళిపోన్నారు. వాళ్ళని నమ్మి నేను కారులో ఎక్కి లోపలికి పోతున్నా. లోపలికి పోయినప్పటి నుంచి స్క్రోలింగ్ వస్తూనే ఉంది. నేను అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయి నేను సార్ను డైరెక్ట్గా అన్నీ అడిగాను, ఇది మనుషులు చేసే పని కాదు సార్ అన్నారా? అన్నారు. కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేస్తానంటే పార్టీలోకి వచ్చినా చేయకపోయా,
నా గరకా ఘాట్కైనా మళ్ళా నువ్వు చేయకుండా నేను నీ తానికి వస్తాను స్టేట్మెంట్ ఇస్తాను పొద్దున కాకపోతే నీకు ఎంత దరిద్రమైన బతుకైతుంది అది కరెక్టే. అయితే హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తా ఉన్నారు, ఆర్జీ మీడియా తన పంతాన్ని పూర్తిగా మార్చుకుంది. గతంలో కేవలం అధికార పక్షానికి తర్వాత ప్రతిపక్ష నాయకులను మాత్రం వెలుగుదీసే ప్రయత్నం చేసినాం. కానీ నిఖార్సుగా తెలంగాణ సమాజం కోసం కొట్లాడిన గొంతుకలు ఎవరు? నిఖార్సుగా నిలబడి నా తెలంగాణకి కావాలని సాధించిన వీరులు ఎవరు? తెలంగాణ సమాజాన్ని మొత్తం చైతన్యం చేసి దాంట్లో ఉద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, సబ్బండ వర్గాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, వాళ్ళని చైతన్యం చేసింది ఎవరు? తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన యోధులైన నాయకులు ఎవరు అనేది ఈ ప్రస్తుత సమాజానికి తెలియాలి. ఎందుకంటే బిట్వీన్ 20 to 40 అంటే నేను ఎప్పుడు 20 నుంచి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి తిట్ల పురాణమే రాజకీయాలు అనుకుంటున్నారు. ఇట్లా తిట్టిన వాళ్ళే తెలంగాణను సాధించిన అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలోకి ఒకసారి తొంగి చూస్తే అనేక బాధలు, అనేక అవమానాలు, అనేక కష్టాలు, ఆ కష్టాల సుడిగుండాలను దాటుకుంటూ జై తెలంగాణ అంటూ తెలంగాణ సమాజాన్ని మొత్తం ఏకం చేసి తెలంగాణ సాధించడంలో క్రియాశీలక భూమిక పోషించినారు. మరి వారు రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళకు తగిన గౌరవం అందిందా? వాళ్ళ స్థాయి తగ్గ పదవులు వచ్చినాయా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ పదవులకు వన్య తెచ్చే నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిగా నిలిచి మరి ఉద్యోగులతో పాటు తెలంగాణ సమాజాన్ని ఏకం చేయడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ఎలాంటి అతిశయోక్తి లేదండి. తనే కనకమామిడి స్వామి గౌడ్ గారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం. చిన్న స్థాయి ఉద్యోగం నుంచి మరి శాసన మండలి తొలి చైర్మన్గా ఎన్నికైనారు. ఆయన నిరాడంబరంగా ఉంటారు. మనం కూడా సార్ మరి రావచ్చా అంటే మోస్ట్ వెల్కమ్ అంటూ చెప్పినారు. మరి తన అనుభవాలను పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నారా సార్? చెప్పండి సార్. చిన్న ఉద్యోగం, చిన్న కుటుంబం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మనం ఊహించినారా సార్ ఎప్పుడైనా ఎమ్మెల్సీ అయితే? ముందుగా చైర్మన్ ఆర్జీవీ మీడియాకు స్వాగతం చెప్తూ, ఆర్జీవీ మీడియా గతం నుంచి కూడా ఇంకొక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థకే గొంతును అంకితం చేసినటువంటి ఆర్జీవీ మీడియా ఈరోజు స్వతహాగా తన అభిప్రాయాలు ప్రజలకు అందజేయాలని ఒక మంచి నూతన ఆలోచనతో వచ్చినటువంటి వారికి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ముందుగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను తిండి లేనటువంటి కుటుంబం నుంచి వచ్చాను. రోజు తినడానికే తిండి లేని కుటుంబం నుంచి వచ్చాను. ప్రతిరోజు స్కూల్కు నేను గంజి తాగి స్కూల్కి వెళ్ళేటటువంటి కుటుంబం నాది. అలాంటి కుటుంబం నుంచి అనేక కష్టాలు పడి ₹6.75 చెప్పరాసి ఉద్యోగం పంచాయత్ సమితి రాజేంద్ర నగర్లో ఉద్యోగం చేసినటువంటి వాడిని. ఆఫీసర్లకు ఛాయం తీస్తూ కాలం గడిపినటువంటి వాడిని. ఆ రోజు నుంచి కూడా బాగా ప్రధానంగా గమనించిన విషయం ఏంటంటే, ఎవరికైతే ఆర్థిక స్తోమత బాగుంటుందో, ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటారో వారికి మాత్రమే పెద్దపీట వేయటం ఆ రోజు నుంచే ఇది కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాలి, మొట్టమొదటిగా నేను ఎక్కడనైతే రోడ్ల మీద మట్టి పోసేటటువంటి గ్యాంగ్ మెన్లు అంటారు వాళ్ళని, ఆనాడు సిమెంట్ రోడ్లు ఉండేటి గ్రామాలలో మట్టి పోసేటటువంటి గ్యాంగ్ మెన్లను కూడా అధికార వర్గము అధికార దాహంతో, డబ్బు దాహంతో మంచినీళ్ళు తాగడానికి పోయినటువంటి వారిని సస్పెండ్ చేసినటువంటి సంఘటన రాజేంద్ర నగర్ పంచాయత్ సమితిలో జరిగింది. నా చేతికే చిట్టిచ్చి BDO గారికి ఇచ్చి సస్పెండ్ చేయండి. అందులో ఏం రాసిండ్రో నాకు తెలియదు. అధ్యక్షుడు మామిడి రామరెడ్డి గారు నాకు అది ఇచ్చారు. నేను అది తీసుకుపోయి BDO గారికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, నేను ఆ గ్రామాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ఇచ్చినటువంటి కాగితం నా జోబులోనే ఉండిపోయింది. కానీ అధ్యక్షుడు జనరల్ బాడీ సమావేశంలో రోడ్ల మీద మట్టిపోయినటువంటి వారిని నేను సస్పెండ్ చేశాను 5గురిని అని చెప్పి బాహాటంగా ప్రకటించాను. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ రెడ్డి గారు ఎవరిని సస్పెండ్ చేశారు, ఎప్పుడు చేశారు వాళ్ళు, అదేంటి చేయలేదా అన్నారు. ఆ టప్పలు వచ్చేటప్పుడు ఎవరు అంటే స్వామి గౌడు అని అంటే నన్ను పిలిచారు. నేను నీకు చిట్టి ఇచ్చాను కదా, ఎవరికి ఇచ్చావు అన్నాడు. క్షమించాలి సార్, మర్చిపోయాను అన్నాను. అప్పుడు ఆ సమావేశంలో నన్ను కూడా సస్పెండ్ చేశారు. వారి కోసం నేను నిరాహార దీక్ష చేసి 5 మంది గ్యాంగ్ మెన్ల కోసం పంచాయత్ సమితి రాజేంద్ర నగర్లో 3 రోజులు నిరాహార దీక్ష చేసి
వారికి తిరిగి ఉద్యోగాలు ఇప్పించినటువంటి మొట్టమొదటి బాధ్యత నాది. ₹6.75 పనిచేసేటటువంటి సేవక్ దాని పేరు. అలాంటి సంఘటన తర్వాత పోరాడితే ఖచ్చితంగా ఏదైనా సాధ్యమే, ఖచ్చితంగా పోరాడాలి ఈ బడుగు బిడ్డల కోసం. తిల్లికి లేని పరిస్థితి నుంచి వచ్చారు. ₹6.75 అంటే అప్పుడు అదే మన జీవనాధారం. అదే జీవనాధారం నాకు. మరి బేసికల్ ఎవరైనా చిట్టి తీసుకొని ఇస్తారు, ఇస్తారు. నేను భయం కాలేదా సార్? మరి ఎట్లా ఒకవేళ ఆశ్చర్యం ఏంటంటే చిట్టులు ఏముందో నాకు తెలియకపోవడం వలన ఇదంతా ఆ జోలో పెట్టుకొని మర్చిపోవడం జరిగింది. అది నా పొరపాటే. కానీ ఆ చిట్టులో ఉన్న 5గురిని సస్పెండ్ చేస్తున్నాయని ఆయన ప్రకటించినాక నేను ఇయ్యకపోవడమే మంచిదేమో అనిపించింది. అక్కడి నుంచి ప్రారంభం, అక్కడి నుంచి కూడా విప్లవం అన్నట్టు ఒక రకంగా అక్కడి నుంచే నేను పోరాడితే ఖచ్చితంగా బడుగు బిడ్డలకు న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో నాకు 69లో ఈ సంఘటన జరిగింది. ఎట్లా ఉండే సార్ నాటి పరిస్థితులు? యాక్చువల్గా పోరాటాలు కావచ్చు, యువత భాగస్వామ్యం, ఆనాటి పోరాటాలు చాలా ఆశ్చర్యంగా చేస్తాయి. ఎవరిని ఆనాడు ఇన్ని పేపర్లు లేవు, ఇంత మీడియా లేదు. కానీ ఒక్క పేపర్లో ఆర్టీసీ 5 పైసలు 10 పైసలు పెంచిందని ప్రకటన వస్తే ఎవరెంతలా వాడే చైతన్యమయ్యేటటువంటి వాడు, ఎవడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వందలు బస్సులు తగలబడిపోయేటివి. అంటే అప్పుడు పేడ్ బ్యాచ్ లేదా 500 అసలు 500 కాదు కదా, ఎవరిని పోదాం పదండి అనేటువంటి కూడా లేడు. అంత చైతన్యం ఎట్లా ఉంది అప్పుడు? అంత చైతన్యం ఆ రోజుల్లో. అంటే ఆర్థిక పరిస్థితికి భిన్నమైనటువంటి అందరూ కూడా ఆర్టీసీని ఆధారపడి చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి విద్యార్థుల చైతన్యం ఆ రోజు ఉండేది. ఈ రోజు ఎవరో రావాలి, మీటింగులు పెట్టాలి, రెచ్చగొట్టాలి, కారణాలు చెప్పాలి. ఈయన రెచ్చగొడతాడు, ఆయన వద్దంటాడు, ఆయన వద్దంటాడు, ఈయన రెచ్చగొడతాడు. పేపర్ల ప్రకటనలు మీటింగ్లలో తిట్టుకోవడాలు తప్పిస్తే జనసామాన్యం గురించి ఆలోచించేటటువంటి వ్యవస్థ లేదు. జనులు రేపొద్దున ఏంటి మన భవిష్యత్తు అని ఆలోచించేవారు లేదు. దానికి తోడైనటువంటి ఆంధ్ర కలయిక చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆంధ్రను కలిపేటప్పుడు చాలా బాధాకరం ఏంటంటే, ఇంతకుముందే నేను చెప్పాను, మా నాయన పశువుల దగ్గరికి పోతే ఆయనకు సర్ది మోసుకుపోయేటటువంటి నా జీవితం. అదే ఆంధ్ర సోదరుడు టై కట్టుకొని బూట్లు వేసుకొని కాన్వెంట్లో చదువుకుంటేటువంటి సందర్భంలో నేనేడ పశువుల కాపరిగా పనిచేస్తున్నాను. వీళ్ళ ఇద్దరిని ఏ విధంగా కలపాలనుకున్నారు, ఏ విధంగా కలిపారు అనేది ఈ రోజు కూడా అంతుపట్టనటువంటి విషయం. ఆనాడు మన తెలంగాణ లీడర్స్ ఉండే కదా, అంటే మీకన్నా వాళ్ళు గుంతెత్తలేదా? ఒక విషయం గమనించాలి, తెలంగాణ లీడర్ ఎందుకు ప్రాబల్యం లేకపోయింది ఆ రోజు అని అంటే, స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ వాదులు ఎవరు పాల్గొనలేదు. ఎవరో కొద్దిమంది ఆనాడు ఆర్య సమాజ్ పేరు మీద పాల్గొనటువంటి కొద్ది రామానంద తీర్థ లాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి నిజాం పరిపాలన. ఈ నిజాం పరిపాలన ఉండడం వల్ల తెలంగాణ ప్రజలు కానీ నాయకులు కానీ ఉద్యమంలో బాగా ముందుకు పోయి సాహిత్యాలు సన్నిహితాలు పెంచుకోలేదు. దాంతో ఎక్కడైతే ఢిల్లీ నాయకత్వం ఉందో ఆ ఢిల్లీ నాయకత్వం దగ్గర తెలంగాణ నాయకుల పరిచయం లేదు, వీళ్ళ ప్రాబల్యము లేదు. కాబట్టి ఆంధ్ర నాయకులకు అది ఉంది. గోపాలకృష్ణ అక్కడ దగ్గర మొదలు పెట్టుకుంటే వారికి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిందలా నడిచింది. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్ అందరూ అడిగేది, ఎందుకు ఈ ఆంధ్ర వాళ్ళు అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉమ్మడిగా ఉండాలని కోరుకున్నారంటే ఏం చెప్తారు? క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, నిజాం అతి సంపన్నుడైనటువంటి రాజు ఈ భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి రాజ్యాల్లో. ఆ సంపన్నుడైనటువంటి వాడు ఒక 100 సంవత్సరాలకు సరిపోయే డ్రైనేజ్ ఏర్పాటు చేశాడు, అసెంబ్లీ భవనం ఏర్పాటు చేశాడు, విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశాడు. ఇదంతా చూసి ఖచ్చితంగా మనం ఇక్కడ ఇది కలిసి ఉంటే మనం ఈ అసెంబ్లీలో ఉండొచ్చు అన్న ఒక ఆలోచన వారికి రావటం, ఈ అందమైన నగరాన్ని ఉండాలి మనకు అని చెప్పి వాళ్ళు ఆలోచన ఆ రోజు చేయటం మొదలుపెట్టి దాన్ని ఆ విధంగా ఢిల్లీతో మంత్రాలు నడిపి తీసుకొచ్చి వీళ్ళు. అప్పుడు అంటే ఎట్లా ఉండే తెలంగాణలో మూవ్మెంట్ వచ్చింది అప్పుడు, వద్దు ఆంధ్ర వాళ్ళు మాకు వద్దు అనేది ఉందా? కలవని అనుకున్న పరిస్థితుల్లో ఉంది. కలిపిన రోజునే మూవ్మెంట్ వచ్చింది. కలిపిన రోజునే 67 కలిపినప్పుడు మాత్రం ఇమ్మీడియట్ గా మేము ఆంధ్రలో మాతో కలపొద్దన్నారు. అప్పుడు మీకు కూడా యాక్టివ్ ఉన్నారా? నేను యాక్టివ్ లేను. నేను ఆ తర్వాత వచ్చిన ఉద్యమంలో బ్రహ్మానంద రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు మీకైతే గుర్తుకుంది కదా, అందుకని అడుగుతాను. ఈ రోజు కూడా బ్రహ్మానంద రెడ్డి గారికి సంబంధించిన గుండాలు హైదరాబాద్ మీద దాడి చేసిన సంఘటన కన్నులో మెదులుతుంటే, పిల్లలు చిన్నోళ్ళమే, సిటీ కాలేజ్ చదువుతున్నాను, మేమంతా హ్యాబిట్స్ నుంచి ఊరేగింపుకు వస్తుంటే
మా సపోర్ట్గా ఉన్నటువంటి వారిని గోపివట్టంలోకి తీసుకుపోయి పొడి చేసినటువంటి సంఘటన ఈ రోజు కూడా మర్చిపోయి. అంటే అప్పుడు ఎట్లా సార్ చెల్లించిపోయారా మీరు తిరుగుబాటు? మనకి ఇంకా ఏం చెప్తున్నాం కదా, ఎంతసేపటికి నడుచుకుంటూ ఉద్యమాలు చేసాం మేము, వాళ్ళందరూ తెచ్చి లాడ్జీలలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దాడులు జరిగాయి. అయితే ఈ దాడులు హింసాత్మకం జరగటం వలన ఏకంగా పోలీసులు దాన్ని అణిచివేశారు. అప్పుడు ఢిల్లీలో ఉన్న పెద్దలు మరి వీళ్ళు వ్యతిరేకిస్తారు ఎందుకు కలపాలని ఒక రాలేదా? లాబింగ్ చేస్తారు, లాబింగ్ తలెగ్గురు అనుకున్నా నాయకుల ప్రాబల్యం ముందు ఢిల్లీ నాయకులు ఏం చేసేది కాదు. ఆ రోజు నెహ్రూ ఒకవేళ నిజంగా అట్లాంటిది ఉంటే నెహ్రూ గారు ఆ కామెంట్ ఎందుకు చేస్తారు? మాననీయ నెహ్రూ గారు కామెంట్ ఏంటి? ఒక తుంటరి పిల్లగాంతో అమ్మాయిని కలుపుతున్నాం మనం, వీళ్ళు అవసరము అనుకుంటే పరిస్థితి బాగలేదు అనుకుంటే ఎప్పుడైనా విడిపోవచ్చు అని చెప్పాడు. మరి ఆయన ఎందుకు చెప్పాడు అంటే ఆయనకు వాళ్ళు తుంటరో లేదు ఆ రోజు తెలుసు, తెలంగాణ అమాయకులు ఎందుకు కలిపారు? వారికి ఉన్నటువంటి ప్రాబల్యం, ఆంధ్ర నాయకులు ఉన్నటువంటి ప్రాబల్యం. ఆ రోజు నుంచే ఇక ఒప్పందాలు జరిగినాయి, అనేక రకాల ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందాలన్నీ తుంగలోకి దొక్కిండ్రు. దొంగలోకి దక్కి మెల్లగా ఒకరొకరిని మొట్టమొదలు ఒక కారణం చెప్పారు. కారణం ఈరోజు చెప్పింది కాదు. ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నిజాం రాజు లొంగిపోయిండో అప్పుడే ఒక కారణం చెప్పారు. ఆంధ్రులు పరిపాలన జరగాలంటే తెలంగాణ స్వాధీనమైతే చేసుకున్నాం, పరిపాలన జరగాలంటే ఇంగ్లీష్ తెలుగు రెండు వచ్చిన వాళ్ళు ఉండాలి అని చెప్పి కారణం చెప్పి, ఇంగ్లీషు తెలంగాణ వాళ్ళకి రాదు కాబట్టి ఆంధ్రులు కాన్వెంట్లో చదువుకున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెట్టారు. అప్పటికి కూడా కాన్వెంట్ స్కూల్ ఉండేనా అక్కడ ఆంధ్రాలో? ఆశ్చర్యము, కాన్వెంట్ స్కూలు ఆంధ్ర నాయకులు కట్టించింది కాదు, వాళ్ళు చదువుకున్న ఆలోచనతో కట్టించింది కాదు. అది బ్రిటిష్ సామ్రాజ్యం అంతా కూడా మచిలీపట్నం ఏరియాలో పరిపాలన జరుగుతున్న సందర్భంలో ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం కట్టుకున్నాయి, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం కట్టుకున్నాయి, డచ్ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం కట్టుకున్నాయి. అవన్నీ కంటిన్యూ అవుతూ ఈ లోకల్ వాళ్ళకి సీట్లు ఇచ్చారు. అంటే తెలంగాణ వాళ్ళలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే లేరు అప్పటికో? బహు తక్కువ. అంటే ఆంధ్రతో కంపేర్ చేస్తాయి బహు తక్కువ. యువకులు అయితే అసలు లేరు. మేమంతా చదువుకుందంటే ఉడదాయ. అవును, మా యువకులు నాకన్నా యువకులు చదువుకుందంతా ఉడదాయ. ఉర్దూ అడ్మినిస్ట్రేషన్ నడవదు కదా, అందుకోసం ఏం చేసినట్టు వాళ్ళని తెచ్చారు. ఈ రోజుల్లో విజయనగర కాలనీ వరదండి వాళ్ళ కోసం కట్టింది. అవును అవును, విజయనగర కాలనీ వాళ్ళ కోసం కట్టింది. ఇట్లాగా కాలనీలు కట్టి వాళ్ళని తెచ్చారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఊరుకోలే, రూల్స్ తయారు చేశారు, అంటే జీవోలు తయారు చేసేది వాళ్ళు వారి చుట్టాన్ని, వారి బామ్మారిని, వారి తమ్ముని మొత్తం ఆ ఊరంతా ఒకరొకరు ఎట్లా వీలైతే అట్లా తెస్తూ పోయారు. దాంతో 4,50,000 ఉండాల్సిన తెలంగాణ ఉద్యోగ వ్యవస్థ 1,50,000 పడిపోయింది. అంత ఆక్రమించారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణను కలిసిన తర్వాత ఏం డెవలప్ చేయలేదంటారా? ఆంధ్ర డెవలప్ చేయలేదు అంటలేను. నువ్వు నా దగ్గర దుకాణం తీసుకుంటే నీ దందా నడవడం కోసం నువ్వు దాన్ని ఏర్పాటు చేసుకుంటావు. చీరల దుకాణం పెట్టినావు, ముంగట అద్దాలు పెట్టుకుంటావు, లైట్లు పెట్టుకుంటావు, షోపీసులు పెట్టుకుంటావు. అవి నా కోసమా? కాదు కదా. నీ వ్యవహారం అందరి కోసం అన్నారు కదా, తెలంగాణ మన అందరి కోసం అన్నారు కదా. అందరి కోసం ఎట్లయితుంది? ఈ వ్యవహారం నీది నడుపుకోవడం కోసం పెట్టావు, పెట్టుకున్నావు, వాడుకున్నావు. చాలా స్కూల్ ఇక్కడ తీసుకొచ్చినాము, వ్యవస్థను తీసుకొచ్చినాము, రాజకీయ పాలన అన్నాం. తెలంగాణ వల్ల కొంతమంది చేతగాకనే రాజకీయంగా ఇన్వాల్వ్ కాలేకపోయారని పదే ఆంధ్ర వాళ్ళు అంటుంటారు కదా. అంటారు. అనడానికి కారణం వాళ్ళ తప్పేం లేదు అంటారు. ఎందుకంటారు అని అంటే వాళ్ళ వ్యాపారం చేసుకోవడం కోసం ఇక్కడ స్కూల్ పెట్టాడు, వాళ్ళ బిజినెస్ నడిపించుకోవడం కోసం కంపెనీ పెట్టాడు. అంతే తప్పిస్తే ఇది మనకు అదే అనుకున్నా కానీ మనకు కూడా యూజ్ అయింది కదా సార్, రాలేదంటారా? ఇట్లా అవుతుంది. మీకు ఒకటే ఇక్కడ విషయం అదే క్లారిటీగా తెలియాలి ప్రజలకు కాబట్టి. కింద నా ఇల్లు ఉంది, గడ్డ మీద మీ ఇల్లు ఉంది. ఒక ఎమ్మెల్యే గారిదో ఎమ్మెల్సీ గారిదో ఎవరో ఒక గడ్డ మీద ఇల్లు ఉంది. ఆ ఇంటికి నీళ్లు పోవాలనంటే, ఆ గడ్డ మీదకి నీళ్లు పోవాలనంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి కేరళ కొట్టుకుంటూ పైకి తీసుకపోయి చేస్తారు. ఆ పైప్ లో నుంచి నాకు ఒక కనెక్షన్ ఇస్తారు. నా కోసం సపరేట్ వేయలే. పాయింట్ ఇక్కడ బాగా గమనించాలి. అవును, గరీబ్ వారి కోసం లైన్ వేస్తున్నాం, నల్ల లైన్ నా కోసం వేయలే, ఆయన కోసం వేశారు. దాంట్లోకి వెళ్ళి నాకు బుక్ అండ్ బిల్ ఇచ్చారు. అదే ఇదే అడిగితే నేను ఇదే క్వశ్చన్ అడిగితే ఏమంటారు సార్ అంటే వాళ్ళు వాళ్ళ కోసం అసలు ఎమ్మెల్సీ లేకపోతే మేము లేకపోతే ఈ నలమీలు కూడా ఇలా రాకపోవుగా, వ్యవసాయం ఉండకపోవుగా, ఆర్థికంగా చిత్కల పడకపోవుగా, అభివృద్ధి వైపు పోకపోవరు అంటే ఏం చెప్తారు? ఏమనేది ఒకటే, ఎందుకంటే భూమి సామెత ఉంది, నువ్వు లేకపోతే మీ అమ్మ లేకుండా చేసుకుంటుంటే. అనేది ఒకటి ఇక్కడ మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి. మీరు వచ్చింది మీ వ్యాపారాలను మెరుగుపరచుకోవడం కోసము. దీన్ని మీరు ఒక గెస్ట్ హౌస్ లాగా వాడుకున్నారు.
ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ సెక్రటేరియట్ ఉన్నది, ఇక్కడ రాజధాని ఉన్నది. మీరందరూ వచ్చి ఇక్కడ దీన్ని గెస్ట్ హౌస్ లాగా వాడుకున్నారు. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఈ రోజు కూడా చెప్తున్నాం, ఆంధ్ర సపరేట్ అయ్యి రాజధాని అయింది కదా, ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఉంటారండి హైదరాబాద్లో? మీరు ప్రజలకు సేవ చేయొచ్చు కదా పోయి. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మీరు తట్టుకోలేరు. 24 గంటలు మనిషితో నిలబడితే కారిపోతుంటాయి. అది తట్టుకోలేక వచ్చి బంగారం లాంటి వాతావరణం ఉన్న తెలంగాణలో అలవాటు అయ్యి వాళ్ళు అంటే ఇక్కడ వారు అలవాటు అయినా స్వామి గౌడ్ లాంటి మిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. మేము అంటలేము, అట్లా ఉన్నట్టుగానే ఉండండి. కానీ తెలంగాణను మా వసతుల గురించి, మా ప్రణాళిక గురించి, వాటి గురించి మీరు కామెంట్ చేసి వీళ్లకు పచ్చడి చేయడానికి రాదు, ఇడ్లీ తినికి రాదు, తిండి ఈ మాటలు వద్దు అంటున్నాం. అవును, మీరు గొప్పవారే, మేము ఒప్పుకున్నాం. ఎప్పుడు కాదని మీ తెలివితేటలతోటే ఆంధ్రను తెలంగాణలో కలిపారు. మీ తెలివితేటలతోటే 4 లక్షల ఉద్యోగాలు మీరు ఇక్కడ చేశారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసిన తర్వాత మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతా ఉన్నా, తెలంగాణ యువతకు ఉద్యోగాలతో పాటు ఇంకా ఏ రంగంలోనైనా అవహేళనకు అపహాస్యానికి గురైన కేవలం ఉద్యోగాల గురించేనా? అన్ని రంగాల్లో. అన్ని రంగాలు అంటే అన్ని రంగాలు. సినిమా రంగంలో ఎవరికైనా తెలంగాణ పాత్ర ఇస్తే రౌడీ పాత్ర తప్ప హీరో ఇచ్చేవాళ్ళు కాదు, హీరోగా డెవలప్ చేసేవాళ్ళు కాదు. మా అమ్మాయిలు ఎవరు హీరోని ప్రొడక్షన్ చేయడానికి పనికిరారు. కాంతారావు లాంటి వాళ్ళు పోయినారు కదా, పోలేదు. 1 or 2 ఉంటారు, 1 or 2 కొంతమంది ఉంటే టాలెంట్ ప్రధానంగా ఉంటుంది. ప్రధానమైనటువంటిది మమ్మల్ని రౌడీ భాష కోసం ఉపయోగించారు, భాషను అవమానపరిచారు, అనేక రకాలు. కానీ ఈ ఫార్మా రంగం తీసుకోండి. ఫార్మా రంగంలో మేమంతా వాచ్మెన్లకు పరిమితం అయ్యాము. తెలంగాణ బిడ్డలందరూ వాచ్మెన్లకు పరిమితం అయ్యారు. వాళ్ళేమో లోపల సైంటిస్టుగా వెలుగొందారు. ఒక రంగం కాదు, ఏ రంగం అని తీసుకోండి. వ్యవసాయ రంగం తీసుకోండి. వ్యవసాయ రంగానికి వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్లు తెచ్చారు, వీళ్ళ లెవెల్ దున్నించుకున్నారు. నాకున్న 2 ఎకరాలు నాగలు గట్టి కొట్టేటక్కడ వానకాలమే అయిపోయాయి. ఈ విధంగా ఒక్క రంగం కాదు, తెలంగాణలో ఉన్న అన్ని రంగాలు కూడా మేము తొలిదేశ ఉద్యమంలోకి వెళ్లే ముందు ఇప్పుడు మీరు పాయింట్ రైజ్ చేశారు కాబట్టి గుర్తుకొచ్చింది. సరే, ఆంధ్ర వాళ్ళు మోసం చేశారు అనుకున్నాం, మీలాంటి వాళ్ళు చైతన్యం చేశారు యువతని, గో బ్యాక్ ఆంధ్ర అన్నాం, తరిమి కొట్టడం, తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ప్రజల బతుకులు ఏం మారలేదు. అదే కంపెనీలో చెపరాశులుగా పనిచేసినారు, ఊకటోలుగా పనిచేసారు, HR మేనేజర్ కావచ్చు, ఉన్నత కోలులు కావచ్చు. అదే జై తెలంగాణ మీద అయితే కొట్లాడినామో ఆ పిల్లలకే, ఆ యువతకే ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఇక్కడి నుంచి తీసుకొచ్చి పెడతా ఉన్నారు కదా సార్. ఏం మార్పు వచ్చిందంటే ఏం చెప్తారు మరి? మార్పు మాత్రం ఒక్కటి, నా గడ్డను నేను పరిపాలించుకుంటున్నా, మంచోడా చెడ్డోడా గుడ్డోడా కూనోడా కాదు, నా రాష్ట్రాన్ని నేను పరిపాలించుకుంటున్నా. అదే సాటిస్ఫాక్షన్. రెండవది, ఆ తర్వాత వచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతున్నాయో యాజ్ పర్ ది రూల్ తెలంగాణ బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు వచ్చాయి. క్లాస్ 1 ఉద్యోగాలు ఏవైతే రేషియో ప్రకారంగా రావాలనో ఇంటర్వ్యూలో రేషియో ప్రకారంగా బయట వాళ్ళకి పోయి, మిగతా అన్ని ఉద్యోగాలు ఈ ఆశ్చర్యం మీకు 2 లక్షల పై చిలుకుల ఉద్యోగాలు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చాయి. అది ఏ గవర్నమెంట్ అని కానీ, కేసీఆర్ది కానివ్వండి, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, ఉద్యోగాలు ఏవైతే వచ్చినాయో అవి వచ్చినాయి సార్. దాంట్లో చెప్రాసులు ఉన్నాయి, అంటే బిలో HRK ఉన్నాయి. వ్యవస్థలు అన్ని ఏం మార్పు వచ్చింది అనేది అందరూ అడిగే ప్రశ్న. ఇక్కడ ఒకటి గమనించాలి, తెలంగాణ వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్నటువంటి LKG పిల్లగాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఉంటాడు. అవును, అంతకుముందు మరి చదివలేదు. అవును, చదువులేని బ్యాచ్ ఉన్నారు. తెలంగాణ రాకముందు 12 ఆంధ్రాలో ఉన్నప్పుడు మీలాంటి మేధావులు లేరా సార్? అప్పుడు ఆయన చదివే వాళ్ళు. ఏ మేధావి వర్గమైనా కూడా 12 కన్నా ముందున్న బ్యాచ్ అందరూ కూడా చదువులేనటువంటి బ్యాచే. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు వస్తున్నారో పిల్లలు, మీరు రేపు 5-10 సంవత్సరాల్లో చూడండి, తెలంగాణ యువత ఆల్మోస్ట్ ఆల్ ఖచ్చితంగా చైతన్యంతో బయటకు వస్తారు. అదే ప్రైవేట్ స్కూల్ చదివించే వాళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్ ఏం ఉన్నది. మీరు అన్నది వాస్తవం. ఈ రోగం ఒక దగ్గర లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి వనరులు తక్కువ కావటం వలన మంచి స్కూళ్ళు పెట్టి టీచర్లకు మంచి జీతాలు ఇచ్చి చెప్పలేకపోతున్నారు. ఎందుకు సార్ అంటే తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు అంటే, ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా కార్పొరేట్ వ్యవస్థ ఉంది, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ వచ్చినాయి కాబట్టి మన బతుకు చితికిలపోతా ఉంది. ప్రభుత్వ విద్య నిర్వీర్యమైంది అనేది ఒక ప్రధాన ఎజెండాతో యువత కూడా ముందుకు వచ్చినారు. వచ్చిన తర్వాత కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థకే గత సర్కార్ అని ఏ సర్కారు ఉన్నా వాళ్ళు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, కార్పొరేట్ విద్యనే ప్రోత్సహిస్తారు అంటున్నారు కదా, మీ దృష్టికి రాలేదా? మేము అనేది ఏంటి అంటే, ఒక్కసారిగా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమ కాలంలో హామీ ఇచ్చిన మాట నిజం. ఖచ్చితంగా ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేసి
తీసుకొస్తాం అన్నమాట వాస్తవం, దాంట్లో మేము డిలే చేయటం లేదు. కానీ ఒకసారి రాజకీయ వ్యవస్థ దాని ఆర్థిక ఎకనామిక్ పొజిషన్ చూసినప్పుడు 60% ఒకటి కాదు రెండు కాదు 60% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఈ 60% విద్యార్థులను ఒక్కసారిగా బంద్ చేయడం వల్ల ఒక రకమైనటువంటి సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది విద్యారంగంలో. అందువల్ల దశల వారిగా తగ్గిస్తూ పోవాలని చెప్పి మేము కేసీఆర్ గారికి చూపించడం జరిగింది. లేకపోతే భవనాలు ఉండవు, పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని ఒకసారి గమనించండి, ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎన్ని బస్సులు కొన్నాడు. సో ఆ వ్యవస్థ మొత్తం ఒక్కసారి ప్రభుత్వ పరమైతే అందులో పనిచేస్తున్నటువంటి బస్సులు కానీ బస్సు డ్రైవర్ కానీ దాన్ని ఆధారపడినటువంటి వారి జీవన పరిస్థితి ఏంటి? విద్యార్థులకు ఇమ్మీడియట్గా అంతమంది టీచర్లను ఏర్పాటు చేయగలమా? ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి క్వాలిఫైడ్ టీచర్లను గవర్నమెంట్లో తీసుకోవాలి. ఈ వ్యవస్థ అంతా కొనసాగటకల్లా చాలా టైం పడుతుంది కాబట్టి విద్యా వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో మాన్పించమని కూడా ఎవరు అనట్లేదు సార్, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు బలోపేతం చేయలేకపోతా ఉన్నాం అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. మీకు అదే విషయం అందరం ద్రాక్షలాగానే మిగిలింది. కూడా మీరు గమనించదగ్గ విషయము ఒకటి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్కసారిగా ప్రభుత్వ స్కూల్ మీద గతంలో వచ్చినటువంటి ఒక 50 సంవత్సరాల నుంచి దాని మీద ఉన్నటువంటి మంచి పేరు పోవడానికి టైం పడుతుంది. దానికి బంగారం లాంటి పేరు ఉంది 50 సంవత్సరాల నుంచి. ప్రభుత్వ స్కూల్ అంటే ఇలా పిల్లగాడు ఈ ఊర్లో పశువులను మేపుకుంటాడు అని. అది తొలగాలంటే ఆ వ్యవస్థను బాగు చేయాలి. ఎట్లా బాగు చేయాలంటే ఆ వ్యవస్థను బాగు చేయాలంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇస్తున్నటువంటి జీతభత్యాలు లేదా వారి క్వాలిఫికేషన్స్, టీచర్ల క్వాలిఫికేషన్స్, అందులో ఉన్న ఉపాధ్యాయ వర్గం సలహాలు తీసుకొని వ్యవస్థను కాపాడాలి. మీరు ఇది అంటున్నారు సార్, ఓపెన్ అందరు అనేది ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో నిర్వీర్యం చేయడానికి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ప్రధానమైన భూమిక పోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నుంచి షేర్ 22%, 23% షేర్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయలేకపోయి. ఒక డిఎస్సి రావాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. మీరు ఒక ఉద్యోగం మీకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ కన్నా మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఇక్కడే ఉంటుంది, కానీ విద్యను అందించడంలో ఎక్కడ విఫలం అవుతుందంటే ఏం చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యను అందించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలం కావడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకులందరికీ ఇంటర్నేషనల్ స్కూళ్లు పెట్టుకొని 100 ఎకరాలు చేసుకొని యూనివర్సిటీలుగా మార్చుకొని ఈ వ్యవస్థనంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎవరైనా వాళ్ళంటే రాజకీయ నాయకులే. అందువల్ల రాష్ట్రాన్ని పరిపాలించేటోళ్ళు ధైర్యం చేసి ఉంటాం పోతే పోతామని చెప్పి వాటిని ఆపగలిగితే నీకు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ఆ ధైర్యం చెయ్యలే. ఎందుకంటే ప్రభుత్వం ఉండాలి, మన మెజార్టీలో ఉండాలి, అన్ని రావాలంటే దానికోసం కాదుగా సార్ గవర్నమెంట్ ఎన్నుకునేది ప్రజలు. ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు గిరిజన పిల్లలు మేము గ్రామాన్ని తిరిగితే కనీసం సౌకర్యాలు లేక అల్లాడుతూ ఉన్నారు. చెప్తున్నాను కదా, ప్రధానమైనటువంటిది రాజకీయ నాయకులు ఒక స్కూల్ కానీ ఇంకోటి కానీ ఎవరి పేరు మీద పెట్టుకొని నడిపియటం వల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే మంత్రిమండలి సమావేశం జరుగుతా మంత్రిమండలి సమావేశంలో ఉన్నటువంటి 8 మందికి ఆ స్కూల్స్ ఉంటాయి. అది బిల్ ఎట్లా పాస్ అవుతుంది? కాబట్టి ఈ వ్యవస్థలో ఇంకొకటి ప్రధాన ఆరోపణ ఏంటి సార్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళకేమో నిధులు లేవు, మీరు ఇవన్నీ చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. సంక్షేమం ఉండాల్సిందే కాదంటలేం. దానిలో 1/4 ఈ విద్యార్థులకు ఖర్చు పెట్టినా ప్రభుత్వ విద్య బాగుపడితే తద్వారా బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. కానీ విద్యార్థులకు ఓట్లు లేవనేనా ఈ నిర్లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? ఒక సీనియర్ న్యాచురల్గా ఒకటే, ఇప్పుడు వ్యవస్థ మొత్తము ఓటింగ్ లో చూడబడుతోంది. సంక్షేమ పథకాలు నువ్వు అమలు చేసినవా చేయలేదా ఎంకసి సంగతి అనౌన్స్మెంట్ చేస్తే చాలు తెలంగాణ ప్రజలే కాదు భారతదేశం వ్యవస్థనే అట్టున్నది. ఒక పథకం అనౌన్స్ చేయండి గరీబ్ ఉంది, అది అమలు కాకముందే వాడు దానికి పాలాభిషేకం చేస్తాడు, ఇంకేమో చేస్తాడు. అలాంటి చేయడానికి కేసీఆర్ దిట్ట అంటారు. 100% దాంట్లో ఏం తేడా లేదు. నేను అనేది ఏంటంటే ఇవి మనం పాలాభిషేకం చేయించుకోవడానికి పనికి వస్తున్న పథకాలే తప్ప నిజంగా ప్రజలకు అందుతున్న పథకాలు ఏమి లేవు. అయితే కేసీఆర్ గారి హయాంలో ప్రజల సంక్షేమ పథకాలు ఒక నూతన విధానంలో అందిన మాట వాస్తవం, దాన్ని ఎవరం డినే చేయలేము. ఆయన తీసుకొచ్చినటువంటి పిల్లల పెళ్లిళ్ళ విషయమే కానీ లేదా యువకులను బయటికి పంపడంలోనే కానీ వయోవృద్ధులకు ₹2 దవాఖానా ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడంలోనే కానీ ఇవన్నీ కూడా తను తీసుకొచ్చిన పథకాలు. ఎన్టీ రామారావు తీసుకొచ్చినటువంటి ₹2 కిలో పోయే పథకం ఏదైతే ఉందో అది ఒక నూతన విధానం. ఈ విధంగా కొన్ని సంక్షేమ పథకాలు అమలైనవి కావాలని నట్లేను, కానీ ఈ ఎక్కడైతే వీళ్ళు ఉన్నాయో దీనికి పథకాలు ఖర్చు పెట్టడం వల్ల విద్యా వ్యవస్థకు బడ్జెట్ తగ్గిపోతుంది. ఫారిన్ కంట్రీలో ఒక ఫుట్బాల్ గ్రౌండ్కు ఒక చిన్న స్కూల్ ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ కూడా హైదరాబాద్ ఖర్చు పెట్టం మనం. అంటే ఈ వ్యవస్థ
విద్యా వ్యవస్థ బాగుపడితే విద్యా వ్యవస్థ మీద పెట్టుబడి ఏదైతే పెడుతున్నామో ఇది దేశానికి పెట్టుబడి పెడుతున్నాం, ఈ దేశ భవిష్యత్తుకు పెడుతున్నామనే ఆలోచన రాజకీయ నాయకులకు ఉండాలి. కానీ ఎంతసేపు కూడా ఈ వచ్చేది కాదు, ఒక 1000 కోట్లు ఇలా పెడితే ఓటు వచ్చేది కాదు, పెట్టేది కాదు, ఎందుకు రాన్న భావనతో ఉన్నప్పుడు ఈ వ్యవస్థ ఇట్లా ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఈ పాలకులు గతంలో ఆంధ్ర మీద కొట్లాడినా మన కోసమే బడుగులు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలకే సరైన ఫలాలు అందట్లేవు, రేషన్ బియ్యం కోసం కొట్లాడినాం, పెన్షన్ల కోసం కొట్లాడినాం, లేకపోతే ఉద్యోగాల కోసం కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. సేమ్ పందాన్ని కేసీఆర్ కూడా అవలంబించింది నెంబర్ 1. ఎందుకంటే ఎక్కడైతే బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే నిరుద్యోగ సమస్య అంతం కావాలి. దాని మీద దృష్టి పెట్టకుండా కేవలం ఆసరా పెన్షన్లు ఇస్తాం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని మధ్య పెట్టడం కరెక్ట్ అంటారు ఏ పాలకులైనా? అంటే అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమంది చెండు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి మొట్టమొదటిగా అవి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత విద్యా వ్యవస్థ ఇది అవసరం లేదు కదా సార్. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, మా నాన్నకి 2 అనుకోండి, మాకు ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ అయినా కావచ్చు ప్రైవేట్ అయినా కావచ్చు. అప్పుడు ఆసరా పెన్షన్ మా నాన్న ఏం ఆధారం, మేము ఖాళీగా తిరిగే మేము 1 లక్ష రూపాయలు వస్తే మేము నాన్నని చదువుకుంటాం కదా. ఆసరా పెన్షన్లు మీరు బాగున్నారు కాబట్టి 2 కొడుకున్నారు కాబట్టి చెప్తున్నారు. ఎవరు దిక్కులేని పరిస్థితి ఏంది, అది చేయాల్సిందే. వాళ్ళకి చేసినటువంటి పథకాన్ని ఉన్నోడు కూడా వాడుకున్నాడు. నేను అనేది అదే సార్, అంటే ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని ఎందుకు అంతం చేయకుండా ఈ ఎన్నికల కోసం ఓట్ల కోసం ఎందుకు చేయాలి? గ్రామంలో ఒక అధికారిగా నియమిస్తే, ఒక మండలంలో అధికారిగా మిమ్మల్ని నియమించినప్పుడు మీకు ఒక వ్యవస్థ చెప్తే దాన్ని మీరు పాడు చేస్తే ఎన్ని ఒక ముఖ్యమంత్రిగా టార్చ్ పట్టుకొని వెతుకుతారు, చేయరే. అందువల్ల ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ కోసం తయారైనటువంటి పథకం 2 రూపాయల కిలో బియ్యం ఎవరి కోసం ఇచ్చాడు అప్పుడు ఇవ్వాల్సిందే కూడా. ఎక్కడ పోయింది? 10% ఏకంగా ఓటర్లు. అవును, ఓటర్లకు పోయింది. అంటే ఇది కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారులు మౌనంగా ఉండటం, అది పాలన వైఫల్యం కాదు, అధికారులు వినకపోతే 100%. అది అయితే ఈ వ్యవస్థలో కూడా కొన్ని చూసి చూడనట్టు పోతారు. అదే మరి సస్పెండ్ చేయలేరు. మీరు ముక్కుసీటిగా చెప్తారు కాబట్టి చెప్తాను. అందరినీ సస్పెండ్ చేయలేరు. అందరినీ సస్పెండ్ చేసుకుంటా పోతే వ్యవస్థ నడవడం కష్టం. ఎందుకంటే ప్రజలు అంటా ఉన్నారు 5 ఏళ్లకోసారి ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నాం, పన్నులు కడుతున్నాం, రెక్కలు ముక్కలు చేసుకుంటాం, 500-600 సంపాదించి సబ్బు విల కొంటున్నాం, ఉప్పు కొంటున్నాం, ట్యాక్సీలు కడుతున్నాం, దాంట్లో నుంచే ప్రజాప్రతినిధులు తీసుకుంటున్నారు, ఉద్యోగులు తీసుకుంటున్నారు. మరి మాకు న్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు, ఉద్యోగ వ్యవస్థ ఎందుకు అనే ఒక నిర్వీర్యం ఆవేదన 100% కరెక్ట్. నేను వాళ్ళలో ఒకడిని. అందుకే ఈ క్వశ్చన్స్ అడుగుతాం. మీరు 100% మీరు అడుగుతున్న మాట ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ కరెక్ట్. కానీ ఎలక్షన్లు వచ్చేటక్కడ ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పోయి రాజకీయ నాయకుడు ఇచ్చినటువంటి 50 రూపాయలను ముట్టకపోతే వ్యవస్థ ముట్టేటట్టు చేసింది రాజకీయ నాయకులు కాదా, పాలించిన వాళ్ళు కాదా? రాజకీయ నాయకులే. నీ అవసరం నేను ముట్టడి చేసింది, అవసరం కల్పించారు రాజకీయ నాయకులు. చైతన్యం కావాలి, ప్రజలు చైతన్యం కావాలి. చైతన్యం కావాలంటే కడుపు నిండాలి కదా సార్. నేను చెప్పేది అదే మేడం. నిన్ను కడుపు నిండకుండా చేసి సరిగ్గా ఎన్నికల నాడు నేను డబ్బులు ఇవ్వడానికి వస్తే న్యాచురల్గా ఎగబడి తీసుకుంటారు. ఎగబడి తీసుకున్న దాంట్లో ఈ రోజు కూడా భారతదేశంలో ఇంకా భారతదేశంలో కొంత అది ఏంటంటారు దాన్ని కొంత మిగిలింది. ఒక ధర 10 రూపాయలు తీసుకుంటే అది తిరుపతిరా అనే వ్యవస్థ ఇంకా కొంత మిగిలి ఉంది భారతదేశంలో. కాబట్టి ఎవరు డబ్బులు 100 మందికి ఇచ్చారనుకోండి 70 ఓట్లు ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇచ్చే వాళ్ళ తప్ప తీసుకునే వాళ్ళ తప్ప అంటే ఇద్దరిది తప్పే. మరి ఎట్లా చేయాలి? తప్పు ఇద్దరు తప్ప. అందువల్ల మీకు ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేసి ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ ఆఫీసర్స్ కూడా టైట్ చేయగలిగితే, పోలీస్ వ్యవస్థలోనే డబ్బులు పోకుండా, జీపుల్లో డబ్బులు పోకుండా కట్టడి చేయగలిగితే వ్యవస్థ చట్టపరంగా మీరున్నారు సార్. ఎలక్షన్స్ అధికారులు ఫ్రీగా పనిచేసే అవకాశం ఉంటుందా ఈ ఇంత రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో? ఫ్రీగా పనిచేసే అవకాశం కాదు కదా. మరి ఎట్లా సాధ్యం? సాధ్యం ఒకటే. ఇక్కడ సాధ్యాసాధ్యాలు ఎట్లా అవుతాయి అని అంటే పైనుంచి ఉన్నటువంటి ప్రెషర్. శేషన్ గారి కాలంలో ఎందుకు జరిగిందండి? ఆయన అధికారే కదా, ఇదే ప్రజలు కదా, ఇదే అధికారులు కదా. మరి ఆయన అధికారంలో ఎట్లా జరిగింది అంటే చేసేటోడు బలమైనోడు గట్టిగా పైన ఉండాలి. అధికారులు చేయట్లేదు అనుకుంటారా? 100%. ఎలక్షన్ కమిషన్ ఎంత కఠినంగా ఉండాలో ఎలక్షన్ టైంలో అంత కఠినంగా ఉండాలి. అప్పుడే నీకు ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. డెమోక్రసీ లేకుండా, అధికారులు పనిచేయకుండా ప్రజలను తప్పుపడ్డానికి లేదు. అంటే ప్రజాప్రతినిధులు తప్పు కాదు, అధికారులే తప్పు అంటారు ఇక్కడ? అట్లేం లేదు. వాళ్ళను తయారు చేసింది ప్రజాప్రతినిధులే. అవును, మరి వాళ్ళని పని చేయకుండా నిర్వీర్యం చేసింది వీరే. కానీ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1000 రూపాయలు తీసుకుని నోటేస్తే రేపు పొద్దున కనబడటం నాకన్న ఆలోచన ప్రజలకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా ఊరు రోడ్ లేదన్నటువంటి ఆ గ్రామస్తులు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మీటింగ్ అలా భూషణ పెట్టి ఓ క్రికెట్ కిట్ ఇవ్వండి, ఈ గ్రౌండ్ ఇవ్వండి, దేవాలయానికి డబ్బులు ఇవ్వండి చెప్పి తీసుకునేటటువంటి సంఘాలకు తెలివి రావాల్సినటువంటి అవసరం ఉంది.
మీరు ఎన్ని రోజులైతే చేయి ఆపుతుంటారో ఆ చెయ్యి నింపడం ఆ తర్వాత కూడా వెళ్ళిపోవడం. 8 ఏళ్ళు అయింది కదా సార్ స్వాతంత్రం వచ్చి, మీరు ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నారు. ప్రజలు ఏం కోరుకుంటారు? మా కష్టాలను తీర్చాలి, బిలో పవర్టీ లైన్ ఉన్నాం మేము, అక్కడి నుంచి తీసుకురావాలి, కటిక దరిద్రంలో మమ్మల్ని బాగుపరచాలి, 500 వెయ్యికి ఆశపడకుండా చేయాలని అధికారం కట్టబెడతా ఉన్నారు. డబ్బులు మొత్తం వృధా అయిపోతా ఉన్నాయి, మీకు తెలిసి ఇక మీరు అనుభవజ్ఞులు కాబట్టి. మరి ఇప్పుడు నిజంగా ఆకలైనోనికి 500 వెయ్యి ఆ కాలం ఇస్తే తీసుకునేలాగా చేసిన ప్రజాప్రతినిధులు తప్పని కొంతమంది అంటుంటారు. మరి ఇచ్చేవారు ఉంటే తీసుకునేవారు ఉంటారు. తీసుకునేలాగా ఎందుకు ఈ వ్యవస్థ మార్చే దాంట్లో పాలన? నేను 5 సంవత్సరాలు కొనసాగాలంటే నిన్ను ఆకలితో మలపట్టిస్తేనే తప్ప నా డబ్బులు తీసుకో. డబ్బులు తీసుకున్నాను దానికి ఇంతకుముందే చెప్పిన కదా, ఇంకా నిజాయితీ కొంత ఏడ్చింది భారతదేశంలో. వాడి దుర్మార్గుడైనా సరే ఇప్పుడు ఒకసారి ఇంట్లో మాట్లాడుకుంటారు తండ్రి, అరే పోన్ రాయి ఒక్కసారి ఆ దళితులు ఉత్తరించిపోయిండు అయిపోయినరా, ఎందుకురా మన పాపం మనకెందుకు. ట్రెండ్ మారింది సార్, ట్రెండ్ మారింది ఇప్పుడు. అందువల్ల నేననేది ప్రజలు డబ్బులు తీసుకోవడం కూడా మంచి వాళ్ళకి వేస్తున్నారు. ఇంకా చెప్పాను నేను, ఎంత ఇస్తాడో తీసుకోండి, కానీ ఒక మంచి వ్యక్తి చూసి అనుకోండి, అది ఏ పార్టీలోడైనా కానీ వ్యవస్థను చూసి అనుకోండి, అప్పుడే ప్రజలు మారే అవకాశం ఉంది, రాజకీయ నాయకులు మారే అవకాశం ఉంది. ఎన్ని కోట్లు పెట్టి నేను పంచినా గెలవను అని చెప్పి ఎప్పుడైతే తనకు అర్థమవుతుందో కోట్లు పెట్టి టికెట్ తీసుకోడు, కోట్లు పెట్టి పోటీలకు పోడు, ఇక కోట్లు ఇచ్చేటోడు పార్టీకి రాడు. ఒక్క దగ్గర ఈ రోగం, ఈ అంటరోగం ఒక్క దగ్గర లేదు. కోట్లు తీసుకొని పొలిటికల్ పార్టీ టికెట్ ఇస్తాయి, ఆ కోట్లు ఫిల్అప్ చేసుకోవడానికి వీడు ఎన్నికల్లో ఎంత అవినీతి చేయాలో అంత అవినీతి చేస్తాడు. అందువల్ల ఈ రోగం ఒక్క దగ్గర లేదు, ప్రజల దగ్గర నుంచి మొదలు. ప్రజలు ఎప్పుడైతే ముట్టుకోవడం మానేస్తారో వాడు పంచడం మానేస్తాడు, వీడు పంచడం మానేస్తాడో పార్టీకి ఇవ్వడం మానేస్తాడు. ఒక్క దగ్గర పైనుంచి కిందికి, కింద నుంచి పైకి అవినీతి అంతా పాకిపోయింది. దీంట్లో పోయినోడు వాడు గిలగిల కొట్టుకొని వాడేసేస్తాడు, కానీ వాళ్ళంతా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. అవును, హ్యాపీగా ఉంటారు. అందువల్ల ఈనాడు బీసీ సామాజిక వర్గానికి ఏమి రాకపోవడానికి, వాళ్ళు పైకి రాకపోవడానికి రానివ్వట్లేదు, ఇది కారణం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వైపు వద్దాం సార్. ఎందుకంటే సుదీర్ఘంగా మీరు ఒక ఉద్యోగిగా ఉంటూ కూడా అప్పుడు పాల్గొన్నారు. తొలిదేశ పక్కన పెడితే అప్పుడు యాక్టివ్గానే ఉన్నారు. మలిదేశ ఉద్యమంలో మీరు లేని ఉద్యమం లేదు. టీఎంఎస్ సంఘాన్ని ఏర్పాటు చేశారు, ఉద్యోగ సంఘాలు జేఏసీని ఏర్పాటు చేశారు, తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు సార్ తెలంగాణ ఉద్యమం వైపు ఎందుకు ఆకర్షితులైనారు అప్పుడు? ఎందుకంటే అట్లా ఉద్యోగం ఇంతకుముందే కదా నేను చెప్పాను, ఆంధ్ర నాయకులు వాళ్ళ తెలివితేటలతోటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మొత్తం తెలంగాణలో దాదాపు 3,50,000 ఉద్యోగాలు ఆంధ్రులు ఇక్కడ వచ్చి చేశారు. ఆంధ్రులు ఒక మంత్రి ఆంధ్రకి వెళ్ళి వచ్చాడు అనుకుందాం, సంబడి ఒక ఆయన రాజు గారు మంత్రి అయ్యాడు. ఆయన వెనకాల మంది మార్బలం మొత్తం అంతా ఒక 100 మంది హైదరాబాద్కి వచ్చారు. ఆ 100 మందిలో తన అనుకూలంగా ఉంటోళ్లకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలిగా ఆయన ఒక దాంట్లో పిఏగా పెట్టాడు, ఆయన అందరూ చేంజ్ చేశాడు, రెవెన్యూలో ఒకటి పెట్టాడు ఆయన పని కావడం కోసం. ప్రతి డిపార్ట్మెంట్లో తన వాళ్ళని నింపుకోవడంతో తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలంటూ వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రమోషన్కో ఆంధ్రాధికారి దగ్గరికి పోవాలి, రెవెన్యూ కంప్లైంట్ చేయడానికి పో తహసీల్దార్ ఆంధ్ర ఉద్యోగం, ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామంటే అక్కడ ఎస్ఐ గారు ఆంధ్రుడే. మీరు ఎక్కడ పోయినా కూడా తెలంగాణ వాడు ఎక్కడ పోయినా కూడా ఆంధ్రుడే ఉండటం, వీనికి న్యాయం జరగకపోవటం వలన మనిషి బాగా విసిగిపోయాడు. 69 ఉద్యమంలో జరిగినటువంటి మోసం తర్వాత ఎవడు తెలంగాణ వైపు రాలే. కానీ కేసీఆర్ గారి తెలంగాణ భాష యాస, ఆయన రాజీనామా చేసి రావటం, ఆయన నిజాయితీని కొంత ప్రజలు నమ్మారు. ఇంకెవడు లేడు, పర్వాలేదు. ఎట్లా ఉంది సార్ కేసీఆర్ గారితో మీకు అనుబంధం? చాలా క్లోజ్. అదేం ఎట్లా కలిసారు? ఆ పాయింట్ ఎక్కడ కలిసింది సెలక్షన్? తెలంగాణ ప్రధానంగా తెలంగాణ ఉద్యమం మేమంతా చేస్తున్నప్పుడు ఆచార్య ఒక్క విషయం మీకు చెప్పాలి. ఈ ఆంధ్ర వచ్చి తెలంగాణలో కలిసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అన్ని సంఘాలు వాటి పేరు మార్చుకున్నాయి. అన్ని మార్చుకున్నాయి. ఒక్క తెలంగాణ యువ సంఘం మాత్రం తెలంగాణ పేరు మీద కొనసాగింది. అది కేసీఆర్ గారు ఎంక్వైరీ చేశారు. తెలంగాణ అన్ని సంఘాలు పేరు మార్చుకున్నాయి, తెలంగాణ యువ సంఘం ఎందుకు పేరు మార్చుకోలే, ఏం దానికి ఉన్న చరిత్ర అని ఆయన తెలుసుకొని 610 జీవో గురించి, దాని వివరాల గురించి మమ్మల్ని పిలిచాడు. నన్ను, విఠల్ గారిని, దేవి ప్రసాద్ని, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, మేము నలుగురము ఆయనకు 610 గురించి వివరించాం. ఇది 610 చరిత్ర, ఇన్ని ఉద్యోగాలు, ఇది పరిస్థితి అని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఆయన ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఎంతసేపు ఆయన మూమెంట్ దాన్ని ఆలోచిస్తే తీసుకోవాలి. అప్పుడు మేము ఒక పక్కన నేను ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యమాలు చేస్తుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ వచ్చింది, హైదరాబాద్ ఫ్రీ అని.
హైదరాబాద్లో ఎవరైనా ఉద్యోగం చేయాలని హైదరాబాద్ జిల్లా ఉంది, హైదరాబాద్ అంటారు దాని గతంలో. హైదరాబాద్ జిల్లా ఉంది, హైదరాబాద్ నగరం ఉంది, ఇది ఫ్రీ ఎట్లయితుంది అని చెప్పి తెలంగాణ ఎన్జిఓ సంఘం మొట్టమొదటి ప్రొసిషన్ తెలంగాణ భవన్ నుంచి అసెంబ్లీ ముట్టడి పెట్టారు. అప్పుడే మొట్టమొదలు అసెంబ్లీ ముట్టడి నా ఆధ్వర్యంలో నేను శ్రీనివాస్ గౌడ్ విట్టలు. ఎంతమంది అనుకున్నారు అప్పుడు ముట్టడి? అసలు ఎంతమంది కాదు ఎవరికి చెప్పలేదు. ఆ ఉన్నటువంటి అందుబాటులోనే ఉన్న 4-5 డిపార్ట్మెంట్లకు చెప్తే మీకు ఆశ్చర్యం అవుతుంది. 10,000 మంది ముట్టడికి వచ్చారు ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో. నేను ఈ రోజు కూడా మరవలేని ఇంతమంది ఎట్లా వచ్చారు. మొత్తం ఉదయం పొద్దున 7 గంటలకు అనుకున్నాం జడ్జిమెంట్ రాగానే, మేము 10 గంటలకల్లా 11 గంటలకల్లా 10,000 మంది జమయ్యారు. నిర్బంధం లేదా పోలీసులు ఎక్కడ అడ్డుకోవడం? ఆన్లైన్ నిర్బంధం తోసుకొని వచ్చాం. 10,000 మందిని ఏం మాత్రం అంత 10,000 మంది మొబిలైజ్ అంటే అప్పుడు ఏం లేదు. ఎవరి మెల్ల మీద ప్రతి ఉద్యోగ సైకిల్ మటు ఉంది. ఎట్లా మీరు మెసేజ్ పంపించారు? ఆ రోజు కూడా ఏం పక్కన ఒక డిపార్ట్మెంట్ చెప్పాం, వాడు ఇంకోటి చెప్పాడు, వాడు ఇంకోటి చెప్పాడు. మౌత్ కాదు, అంతా మౌత్ టు మౌత్ జరిగింది. ఆ వచ్చినటువంటి పొజిషన్ను పోలీసులు ఊహించలేకపోయారు. మీకు ఆశ్చర్యమవుతుంది. ఉద్యోగులు అసెంబ్లీ గేట్ ఎక్కి లోపడి దూకినటువంటి ఘటన మొట్టమొదటి తెలంగాణ. ఇప్పుడు కూడా అదే కదా, అది చక్కర్ కొడతా ఉంటుంది ఆ ఫోటో. ఆ విధంగా తన్నులు తిన్నాం, అన్ని చేశాం. ఫస్ట్ అప్పుడు కేసీఆర్ గారు అయితే ఇక్కడ చిన్న పౌజ్ సార్, ఎందుకంటే ఆంధ్ర నాయకులతో పాటు ఆంధ్ర ఉద్యోగులు ఉండేది పై స్థాయి. మీరు చేసేటప్పుడు మీకు ఏదో కూలి పెట్టి ఉద్యోగాలు ఆ భయం లేకుండా అట్లా ప్రెజర్ తెగిడిచిన తర్వాత ఉద్యోగం పోతామే అంటారా? అప్పుడు ఒక నినాదం తీసుకున్నాం, జీతం కోసం ఉద్యోగం, జీవితం కోసం తెలంగాణ అని. గ్రేట్. ఆ నినాదం తీసుకున్నాం. ఆ నినాదంతో పోయిన తర్వాత ఆంధ్ర ఆఫీసర్స్ నుంచి దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. వాళ్ళే ఉంటారు ఆంధ్ర ఉద్యోగుల నుంచి కాదు. ఉద్యోగులు వేరు, ఆంధ్ర అధికారులు వేరు. ఉద్యోగులు మీరు ఏదో చేస్తారు చేసుకోండి అన్నా, మేము ఎందుకు అడ్డు వస్తామని చెప్పి ఆ సంఘం ఎప్పుడు కూడా సుపీరియర్లు అంతా ఆంధ్ర వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఏపీ ఎన్జిఓ సంఘం పొరపాటున కూడా మా ఉద్యమానికి అడ్డం రావటం కానీ, కామెంట్ చేయటం కానీ, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వటం కానీ ఎప్పుడు చేయలే. మేము కూడా ఆంధ్ర ఉద్యోగుల మీద ఎక్కడ చేసుకోవాలి, ఎక్కడ బూత్ మాటలు తిట్టలే, ఎక్కడేం లేదు. చాలా అసలు అలాంటి ఉద్యమం జరగటం. అవును, చాలా. దీనికి కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ మీకేం సంబంధం లేదు కదా సార్. ఆయన ఫస్ట్ ఉద్యమానికి ఒక్క అసెంబ్లీ పొజిషన్ కు ఆయన మాకు తెలియదు కానీ ఇక ఆ తర్వాత మా పరిస్థితి ఆయనకు అర్థమైంది. అయితే మీకు ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ ఫ్రీ హైదరాబాద్ కూడా కేసీఆర్ గారు ఈజీగా తీసుకుంటే ఏం అది ఒకటి చేస్తే ఏమైతుందా అన్నట్టుగా. అప్పుడు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయననే మనుషులు పంపడం, పంపిన తర్వాత రిలీజ్ అయినాక వెళ్ళాం. రిలీజ్ అయినాక వెళ్ళి మాట్లాడాం. అసలు ఫ్రీ జోన్ అంటే ఏమన్నాడు ఆ క్షణాన్ని? ఏమన్నాడు మీరు? అసలు ఏమన్నా అంత ఉద్రేకంగా ముందుకు పోయారు పోలీసులు అంతమంది ఉండగా. అసలు ఇంతమందిని ఎట్లా మొబిలైజ్ చేసావు ఏంది అన్నాడు. నిన్న మొబిలైజ్ చేయలేదు, పాడు చేయలేదు సార్. 7 గంటలకు రాత్రి జడ్జిమెంట్ వచ్చింది, 7 గంటలకు అనుకున్నాం, 11 గంటలకు వెళ్ళాం. అంతలో కూడా అందరు ఉద్యోగులు జమయ్యారు. అందరికీ కాలిపోతుందని కడుపులో. కాబట్టి ఇది బాగా మాట్లాడేది అప్పుడు కూర్చో చాలా క్లోజ్గా పాటన కూడా మొట్టమొదలు గంటలు రోజులు పొద్దున పోతే ఒక రకంగా తెలంగాణ ఉద్యోగం ఉవ్వెత్తున ఎక్స్పోర్ట్ అవ్వడం మీ ఘటన కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగులకు భద్రత సార్, భద్రంగా ఉండాలనుకుంటారు. ఉద్యోగాలు మాకు పోవద్దు అనుకుంటారు. అంటే మేడం వాళ్ళు ఏమో అబ్జెక్షన్ చెప్పలేదా? అరెస్ట్ అవుతారు, మంచి ఉద్యోగం ఉంది అని. అంటే ఆమె ఒకటే మొదట్లో కొంత అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే మేము తీవ్రంగా పోతున్నామో పోలీసులు నన్ను కొట్టినరో అప్పుడు తను చాలా సీరియస్ అన్నది ఒక మాట. కొట్టిరా సార్ పోలీసు? చంపడానికి ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్లో కాదు, ఆర్టీఐ డిపార్ట్మెంట్లో. నన్ను, హరీష్ రావును, ఈటల రాజేందరు, శ్రీనివాస్ గౌడ్ మేమంతా ఇందిరా పార్క్లో ధర్నాలో ఉన్నాం. ఆ ఇందిరా పార్క్లో ధర్నా జరుగుతూ ఉంటే ఆడికి మాకు మెసేజ్ వచ్చింది, ఆర్టీఐ డిపార్ట్మెంట్కు వేరే బయట వాళ్ళని తీసుకొచ్చి దాడి చేస్తున్నారు మన ఉద్యోగుల మీద అని. అక్కడి నుంచి అందరం ఆర్టీఐ డిపార్ట్మెంట్ పరిగెత్తుకొచ్చి అక్కడ ఆఫీసర్ను నిలదీశాం. ఈయనెవరు అందరిని పట్టుకున్నాం. దాంతో స్పెషల్ పోలీసులు లోపల రావటం, మమ్మల్ని బాధటం. నాకు హరీష్ రావు కిందేసి తొక్కారు. నన్ను సున్నితమైన భాగాలు అణిచివేసి చంపాలని చూశారు. అప్పుడే నేను హాస్పిటల్ నన్ను ఎవరు మధుయాష్కి గారు భుజం మీద ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేర్ హాస్పిటల్ జాయిన్ చేశారు. చనిపోయేవారు. మళ్ళీ మనకు ఉన్నది ఇంకా కాలం తెలంగాణ సర్వీస్ చేయాలని బతికాము. కారణం ఏంటంటే చిడీలు ఉన్నాయి ఆర్టీ డిపార్ట్మెంట్కు. ఆ చిడీలు స్లిప్ అయిపోయి పడిపోయాం.
స్లిప్ అయినప్పుడు వాళ్ళ చేతులు కూడా స్లిప్ అయిపోయాయి. ఇప్పటికి కూడా ఆర్టీఐ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇంజులా అని ఇదే కాలనీలో ఉంటుంది. ఆ అమ్మాయి వెనక ఉండి పోలీసు వాళ్ళని కొట్టడం, అరుణ మేడం అని ఇదే కాలనీలో ఉంటుంది. వీళ్ళందరి ఫోటోలతో సహా ఉంది. సో ఆ విధంగా నాయకులను కథం చేస్తే ఉద్యమాన్ని కథం చేయొచ్చు అని కొంత ఆలోచన కూడా జరిగినట్టు. ఎవరు చేశారు? ఆంధ్ర నాయకులు చేశారా, ఉద్యోగుల? సెంట్రల్ నుంచి అవకాశం సిగ్నల్స్ వస్తాయి. ఇప్పుడు సెంట్రల్లో ఉన్నదంతా వాళ్ళ పెత్తనులేండి. ఇన్నిసార్లు కమిటీ హైదరాబాద్ వచ్చినా కూడా, ప్రణబ్ ముఖర్జీ లాంటి కమిటీ వచ్చినా కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. వచ్చేటప్పుడు ఆజ్ఞలు వచ్చేటప్పుడు మాట్లాడారు, వీటికి పోయేటప్పుడు మాట్లాడలేదు. అట్లా అనేక సంఘటనలు జరిగాయి. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఇన్ని అంటే ఒక విషఘటనలు అనవచ్చు, మీరు ఎదుర్కొన్నారు, అన్ని దెబ్బలు తిన్నారు. తెలంగాణ వస్తారో రాదో తెలియదు, అప్పుడన్నా మారలేదు. ఎందుకులే ఇది మనం ఉద్యోగం చేసుకున్నాం ప్రశాంతంగా. మా మిసెస్ తోటి మాత్రం అన్నాను, ఖచ్చితంగా ఇది అయిన తర్వాత ఖచ్చితంగా చంపేటట్టున్నారు, మనం నేను వెనకకు వస్తే మంచిదేమో అనుకుంటున్నా అని చెప్పి మా మిసెస్. అవును, అనాల్సి వస్తుంది. కుటుంబం, మా బిడ్డ అక్కడే ఉంది, మా కోడలు ఉంది, అందరు ముంగట మా మిసెస్ ఒకటే అంది, చూడు తెలంగాణ ద్రోహి, ఉద్యమానికి ద్రోహం చేసిపోయిండు అనే దానికన్నా నా మొగడు వీరుడు. బా, అదే ఉద్వేగంలో ఉన్నాయి సార్. అదే నిజంగా వీరమన్న సాగు తెచ్చుడని చెప్పుకుంటా. నిజంగా చాలా గొప్ప వ్యక్తి. అన్న తర్వాత ఇక నేను డిసైడ్ ఒక రకంగా మేడం డిసైడ్, ఎందుకంటే మేడం ఆ రోజు బ్యాక్ అంటే మీరు బ్యాక్ అయ్యేవాళ్ళు. క్వశ్చన్ లేదు, బ్యాక్ కావాలనుకునే ఒక తప్పుడు ఆలోచనతో నా ఆలోచన బయట పెట్టాను. కూర్చున్నారు కదా అప్పుడు. వేరే ఆశ్చర్యం ఏంటంటే మా ఇంట్లో నా మొగడు వీరమన్నం పొందిన అనుకుంటా కానీ ద్రోహి అనుకున్నాను. ఎంత గొప్ప స్త్రీలు ఉన్నారు కాబట్టి. గంజిదాంతో పైకి వచ్చానని చాలాసార్లు చెప్పాం పెళ్ళి అయిన తర్వాత. అదే గంజి తాగడానికి మనం సిద్ధమవుతాం. కానీ ఉద్యమాన్ని వీడవద్దు అన్నది. అట్లా తన ఇన్స్పిరేషన్ అనేది మీకు బలాన్ని చేకూర్చు, నా బలం ఇవ్వటము. ఇక ఆ రోజు నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ రేవో అనుకున్నారు అంతే, ఇక డిసైడ్ అయిపోయాను. సార్కే ఉద్యోగం రాజీనామా చేశారా? చేయలేదు. అదే ఉద్యోగంలో ఉండే నా ఉద్యోగం కాపాడుకోవాలంటే నేను సంఘ ప్రెసిడెంట్ ఉంటేనే కాపాడుకుంటా. అంతే, సంఘ ప్రెసిడెంట్ గానే కొనసాగుతూనే, బైకాట్లు చేస్తూనే, పెండౌన్లు చేస్తూనే, కేసీఆర్ గారి నిరాదీక్షకు మద్దతు ఇస్తూనే, అన్ని రకాల ఇక్కటి కాదు ఎన్ని చెయ్యాలో పీపుల్స్ వార్, సకల జనుల సమ్మె అని దానికి పేరు పెట్టింది నేను. అది ఎప్పుడు చైనాలో పీపుల్స్ వార్ నేనే పేరు పెట్టాను దానికి. అది అంత విజయమైంది అనుకోలే. బీర్ సీజన్ ఏదైతే నుంచి మొదలు పెట్టుకుంటే చెప్పులు కొట్టేటువంటి దాకా బంద్ చేశారు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమం నడిచింది. అంటే ఇంత అగ్రెసివ్ నేచర్ కావచ్చు, ఇంత ఒకటి అనుకుంటే వెనక దగ్గర నేచర్ ఓరించి అలవాటు అయిందంటే ఏం చేస్తుంది, ఇంత ముందుగా అంటుంటారు కదా. చెప్తున్నాను కదా, మొట్టమొదలు నేను బీదల కోసం కొట్లాడితే మనకు జరుగుతుంది అనేది నాకు, నేను 6 రూపాయల ఉద్యోగం చేసినప్పుడు అప్పటి నుంచి. ఆ తర్వాత ఉద్యోగంలోకి వచ్చినాక జరిగినటువంటి అవమానాలు, ఆంధ్రులు మాట్లాడుతున్న మాటలు, ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ చూసినా వాళ్ళు ఉండటం, 610 ఇంప్లిమెంట్ కాకపోవటం, తెలంగాణ 4 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఎంజాయ్ చేయటం, ఇవన్నీ కూడా మాట్లాడడానికి ప్రేరణ చేశాయి. ఆ రోజు బీఆర్కే భవన్ కానీ, లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ కానీ, తెలంగాణ యూనియన్ కానీ, ఇవన్నీ ఉద్యమ స్థానాలు. 24 గంటలు పోలీసు వాళ్ళు అక్కడే పండుకునేటోళ్ళు అక్కడే ఉంటారు. అయినా కూడా ఉద్యమం ఒక్కడుగు వెనుకకు ఆ విధమైనటువంటి ఉద్యమం. అంటే మీలాంటి వాళ్ళు బాగా, అంటే ఒక రకంగా ఉద్యోగాలకు పనంగా పెట్టినారు, ప్రాణాలను పనంగా పెట్టినారు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర లేదు, తెలంగాణ ఉద్యమాన్ని ఊహించుకోలేము. కానీ క్రెడిట్ అంటే కేసీఆర్ కొట్టేసిరని చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు అంటారు. నిజమా కాదు? ఒకటి మనం దృష్టిలో నిజంగా మాట్లాడుకుంటాం. వాస్తవం, శరీరంలో మేము కాళ్ళు చేతులం మాత్రమే. ఉద్యోగులు కానీ, దేవిప్రసాద్ కానీ, నేను కానీ, ఇంకో లీడర్ శ్రీనివాస్ గౌడ్ కానీ, విఠల్ గారు కానీ, మేమంతా కాళ్ళు చేతులే. బ్రెయిన్ కాదు కదా, శరీరానికి బ్రెయిన్ ముఖ్యం. దాది ఏదైతే ఆలోచనిస్తుందో కాళ్ళు చేతుల పనిచేస్తూ సకల జన్మ లాంటి సకల జన సభ 100% ఉద్యోగం. కానీ నేను ఇప్పటికి కూడా భావించేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం మొత్తం మేం కాదు. ఎవరు మరి మొత్తం? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆలోచనలు, ప్రజల్లో ఉన్నటువంటి ఈ నిరుత్సాహాలు, ఉద్యోగాలు కొట్టేసినటువంటి కోపము, ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఆర్ఎస్యు కార్యకర్త వరకు కూడా ఇది వాస్తవమే చేయాలి, అందరు భాగస్వామ్యం. అవును, అందువల్ల ఇది విజయవంతమైంది. కానీ అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే తెలంగాణ ఉద్యమం అంటే మీరు ఒకరు, కేసీఆర్ గారు ఒకరు, అందరు మమేకమయ్యారు కదా. మరి తగిన గుర్తింపు ఒక్కరికి ఎట్లా వస్తా అనేది మీకు ఎక్కడైనా కానీ జరిగేది బ్రెయిన్కే.
బ్రెయిన్కే మంచి పేరు వస్తుంది. బాగా బ్రెయిన్ ఉండేనా కేసీఆర్ గారు? బ్రెయిన్ అంటే చెప్తున్నాను కదా, ఆలోచన ఇది ఇట్లా చెయ్యండి అనే ఆలోచన ఇచ్చేది, మేమందరినీ జనాలను సమీకరించి స్టాటస్ చేసేది ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనేది ఉండదు కదా. కాబట్టి న్యాచురల్ గా పెద్ద పాత్ర పోషించాడు. ఎక్కడైతే హింస జరుగుతుంది అనుకుంటాడో ఆ హింస జరిగే ఉద్యమాన్ని అక్కడ చెయ్యొద్దు, ఈరోజు వాయిదా వేయండి అంటాడు. ఇట్లా రకరకాలుగా అంటే ఉద్యమాన్ని నడిపించిన నేత అంటారు. అట్లంటే మనం ఒక మాట అనుకుందాం, మహాత్మా గాంధీకి ఎందుకు వచ్చిందండి పేరు? మహాత్మా గాంధీ వాళ్ళ అదేం లేదే, ఆలోచన. ఆ ఆలోచన కలిగించినటువంటి మహాత్మా గాంధీతో కేసీఆర్ 100% సభం కాదంటారు కదా. అంటారు. మరి మహాత్మా గాంధీ పిఎం కాలేదు, పదవులు అనుభవించలేదు కదా, కేసీఆర్ వాళ్ళ కుటుంబం అనుభవించారు అంటారు కదా. వాస్తవమే. నేను అనేది ఏమిటి అంటే, మహాత్మా గాంధీ గారు ఏదైతే శాంతితోటి ఉద్యమాన్ని నడిపి స్వాతంత్రానికి బీజం వేస్తూ ముందుకెళ్ళాడో, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ కూడా ఆలోచనతోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అంతేగాని పదవులు అనుభవించే దగ్గరకు వస్తే ఆనాడు మహాత్మా గాంధీని ఆశ్చర్యం నింది, మహాత్మా గాంధీ ఎప్పుడైతే ముస్లింలకు మద్దతు పలికాడో ఇక మహాత్మా గాంధీ దేశంలో ఉండొద్దనే స్థితికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటంటే మహాత్మా గాంధీ అహింస అనే ఆదయంతో వస్తే కేసీఆర్ హింసను కూడా ప్రోత్సహించిండు. ఆఫ్ ద రికార్డ్ ఏది విద్యార్థులను రెచ్చగొట్టడము, ఉస్మానియా లాంటి ప్రాంతాలలో వాళ్ళు చనిపోవడం ప్రధానమైన కారణమైన ప్రసంగాలు నిజం కాదా? ఆ విషయాన్ని నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను. కారణం ఏంటంటే, ఎందుకంటే ఎక్కడ కూడా హింసను ప్రేరేపించే మనస్తత్వం తనది కాదు. బలిదానాలు చేసుకోవడంలో కేసీఆర్ పాత్ర లేదు. అంటే తెలంగాణ రాకపోవడం, కేసీఆర్ అరెస్ట్ చేసేటాక తట్టుకోలేని విద్యార్థులు చేసుకున్నమాట వాస్తవం. ఈ ఆత్మహత్యలు వెనుక, బలిదానాల వెనుక ఉన్న చరిత్ర ఏంటి? వారు అనుభవిస్తున్నటువంటి బాధ. నా కొడుకు గ్రాడ్యుయేట్ అయ్యేది, ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన దవాఖాన చూపిస్తున్నాడు, తండ్రి అయితే ఆలోచిస్తూ ఊళ్ళో వండుకున్నాడో, ఏది లేదు దిక్కు లేదు వాడు సమ్మె చేస్తున్నాడు అన్నట్టు కదా తండ్రి అనుభవిస్తున్నటువంటి బాధ కొడుకు తట్టుకోలేకపోయాడు. ఇక్కడ ఇటు కేసీఆర్ ఏమో నిరాదీక్ష చేస్తే కథ రెచ్చగొట్టే ప్రసంగాలు కారణం కాదంటారు. రెచ్చగొట్టే ప్రసంగాలు తెలంగాణలో ఉన్న వాస్తవాలు చెప్పాం, మేము కూడా చాలా చెప్పాం. మేము మీకు ఒక మాట చెప్పాను, నన్ను పోలీసు విద్రోహిగా అంటే రాష్ట్ర విద్రోహిగా ప్రకటించారు ఆ టైంలో. అవును అవును విఠల్ని మేము అన్నది ఏంది, మేము చేస్తున్న ఈ ఉద్యమం పోలీస్ అధికారులారా, మీ పిల్లలు రేపు తెలంగాణలో ఉద్యోగం అడగవా, ఇంటర్వ్యూ పంపవా, ఇది మాకేనా, నా పిల్లలకేనా, నీ పిల్లలకు కాదా, మరి నీ పిల్లలకు కూడా దీంట్లో బాగా ఉందన్నప్పుడు నా తుపాకీ నువ్వు ఎట్లా ఎక్కువ పెడతావని అడిగాను. దయచేసి తుపాకులు దించండి, శాంతంగా ఉండండి, మేము చేస్తున్న ఉద్యమం తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పాము. దాంతో నా దేశంలో ప్రకటించారు. ఈ విధంగా మాట్లాడే క్రమంలో 2-3 మాటలు దొరుకుతాయి రెచ్చగొట్టే మాటలు. అంత మాత్రం చేత కేసీఆర్ గారు హింసను ప్రేరేపించిందని కామెంట్ చేయటం. కేసీఆర్ నిరాహార దీక్ష సంబంధించి ఏం చెప్తారు? ఆ రోజు ఖచ్చితంగా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేయాలనుకున్నప్పుడు మమ్మల్ని అందరిని అడిగాడు. మీరు కూడా ఉన్నారు కదా? నేనున్నా, విఠల్ ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, దేవిప్రసాద్ ఉన్నాడు. మమ్మల్ని అడిగాడు ఒక ఇన్ రూమ్ లో, ఒక సీక్రెట్ రూమ్ లో దాదాపు 2 రోజులు చర్చ జరిగింది. దాన్ని మొట్టమొదలుగా నిరాహార దీక్ష కేసీఆర్ గారు నన్ను చేయమన్నారు. తర్వాత మేము 4 కూర్చుంటాం, దేవిప్రసాద్, నేను, వీటిని మేము ఉద్యోగ సంఘాల నుంచి మేము కూర్చుంటాం, మీరు మద్దతు ఇవ్వమని అడిగాం. ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఉండి ఉద్యోగులు చేస్తే అది చిన్నగా కనపడుతుంది, ఇది పెద్ద సైజులో ముందుకు పోవాలి, కేంద్రం కదలాలంటే కాస్త బలమున్న నాయకుడే కూర్చుంటే మంచిది, ఉద్యోగ సంఘ నాయకులు వద్దు అని చెప్పి వారు ప్రతిపాదన పెట్టారు. దాంతో ఇక తిని విసిగిపోయి కేసీఆర్ నేనే కూర్చుంటా, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తామని అడిగాను. నిన్న మీరు కూర్చున్న రోజుని పెన్ డౌన్ చేస్తాం సార్, ఉద్యోగుల మా వంతు బాధ్యత నేను చేస్తామన్నాం. ఆయన కూర్చోగానే లేపకపోయారు, కథ అయ్యింది. మా సపోర్ట్ మాత్రం మేము చేశాం. ఆయన నియమ్స్కు తెచ్చారు, రకరకాల కారణాలు జరిగాయి. పెద్దగా ఏం చేయాలి, నిరాదీక్ష పేరుతో రాజకీయ డ్రామానే చేసింది కానీ అది పెద్దది ఏం కాదు, జ్యూసులు తాగేది ఇదేదని అంటే మీ దాంట్లో ఉన్న వాళ్ళే బయటకు వచ్చిన వాళ్ళు అంటున్నమాట. ఒకసారి కొన్ని సందర్భాలు ఎట్లుంటుందంటే, ఆ జైల్లో ఇచ్చినటువంటి గ్లూకోజ్, అందులో ఏదైతే ఇన్సులిన్ ఇచ్చారో ఆ ఇన్సులిన్లో గ్లూకోజ్ కలిపి ఏం లేదు ఇది ఇన్సులిన్ తాగండి అని చెప్పి ఇచ్చారు, చేతికి ఇచ్చి ఎక్కడో ఫోటో తీసి బయట పెట్టారు అనేది ఆర్గ్యుమెంట్ ఉంది. కానీ వాస్తవంగా తన నోటితోటి తనే నిరాహార దీక్ష చేస్తానంటాడు, చేశాడు. అది రాజకీయ ప్రాణాన్ని పణంగా పెట్టి నిరాహార దీక్ష చేసే చిత్తశుద్ధి లేదు అంటూ విమర్శిస్తుంటారు కదా కేసీఆర్. అట్లాంటివి ఆయన ముఖ్యమంత్రి అయినాక పడనోళ్ళు, పదవి రానోళ్ళు అలాంటి విమర్శించవచ్చు, కానీ అట్లాంటిది వాస్తవం లేదు. ఖచ్చితంగా ఆయన చావడానికి సిద్ధమైన ఉద్దేశంతో నిరాహార దీక్ష దిగాడు.
ఈ వ్యక్తిగత జీవితానికి వస్తే తెలంగాణ ఉద్యమం మీరు అటు కేసీఆర్ చెప్పిన అన్ని చేసినారు, తెలంగాణ ఉద్యమంలో పెండం ఇక మీరు చేయండి ఏం లేదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ వదిలేద్దాం, స్వామి గౌడ్కు ఏం చేసిరండి, ఓన్లీ నోరు మూయించడానికే చైర్మన్ పదవి అని అంటుంటారు కదా. మీరు నిజంగా కూడా మీ అగ్రెసివ్నెస్కు మీ ఐడియాలజీకి పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తే బెటర్గా ఉంటుంది అంటారు కదా. ఏం న్యాయం చేసినట్టు ఏం చెప్తారు? మీకే న్యాయం చేయని ఆయన మిగతా వాళ్ళ గురించి ఏంటంటే నా గురించి నేను చెప్పుకోవడం భావ్యం కాదు. మేము అడుగుతున్నాం కాబట్టి చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఆ రోజు అది ఉన్నతమైన పదవి, అది అందులో కౌన్సిల్లో ఎవరు లేరు, అందరికి తెలుసుగా సార్. కాబట్టి ఖచ్చితంగా నువ్వు కౌన్సిల్ చైర్మన్ ఉండాలని చెప్పి ఆయన నన్ను అడిగి ముందు పోటీకి పెట్టాడు. పోటీ పెట్టి నేను గెలిచి వచ్చాను. గెలిచి వచ్చిన తర్వాత ఆయన అటల్ బిహారీ కన్నా కూడా నీకు 250 ఓట్లు ఎక్కువ వచ్చాయి, నీలాంటి వాడు కౌన్సిల్లో ఉండాలన్నా చాలా సంతోషం అన్నాడు. కౌన్సిల్ పోయిన తర్వాత ఎప్పుడే మళ్ళీ చైర్మన్గా ప్రతిపాదన చేశారు, చైర్మన్గా చేశారు. కానీ ఆ రోజు నేను నాకు మంత్రి పదవి ఏంటని నేను అడగలే. అడుగుతారా సార్? అడగకుంటే అంటే హరీష్ రావు అడిగినా, కేటీఆర్ అవగాహన లేదు. చైర్మన్ ఉంటే గిట్లు ఉంటుంది, మనమే జోలికెళ్ళి పెట్టుకోవచ్చు కావాలి అన్న ఆలోచన నాకు ఆ రోజు లేదు. సరే ఏదైతేనేమి అనుకున్నాం. కానీ రోజు రోజు జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ పదవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆయన్ని అన్నాడు, మళ్ళీ ఎమ్మెల్సీ చేద్దు, ఎమ్మెల్సీ చేసినాక ఈసారి మంత్రివర్గంలో ఉండు అన్నాడు. ఏది లేదు. ఆ ఎమ్మెల్సీ సెలక్షనే నా పేరు లిస్టులో రాకపోతే నేను ఒక 20-30 సార్లు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ లేకపోతే డైరెక్ట్గా సంతోష్తో చెప్పాను, నేను పార్టీ వదులుతున్నాను చెప్పండి సార్ తోటి, నేను 3 రోజులు వదిలించుకోవాలనే కదా 3 రోజులు వెయిట్ చేస్తాను చెప్పండి అన్నాను. తర్వాత నేను 3 రోజుల తర్వాత ఇక మౌనంగానే ఉన్నాను. అంతట్లో ఢిల్లీకి వెళ్ళి పిలుపు రావడం, పరిణామాలనే జరిగినాయి. ఇక్కడ అంత ప్రధానమైన ఆరోపణ కేసీఆర్ గారిని నమ్మకపోవడం ప్రజలు ఏంటంటే, స్వామి గౌడ్ లాంటి వాళ్ళని నిజంగా కూడా మంత్రి అయితే బెటర్గా ఉంది ఒకటి. కాకపోతే కేసీఆర్ భయపడ్డాడు. ఇక ఉద్యమంలో మీరు చేసిన తెగో కావచ్చు ఇవన్నీ చూసి ఇయ్యలేదు అంటే తిట్టకుండా తిట్టినట్టు చేసే వ్యవహారం నడిపించారని అంటుంటారు కదా. నిజంగా సార్ వ్యవస్థలో ఫెరోషియస్ గా మాట్లాడేటోని అధికారంలోకి వచ్చినాక అంటే అధికారం రావడానికి మీరు ఉపయోగపడాలి, మీ వాయిస్ అని వచ్చిన తర్వాత ఈ ఫెరోషియస్ నా మీద ఎఫెక్ట్ అయితే కష్టం అనే ఉద్దేశంతో పక్కన పెడతారు. ఇక్కడే కాదు అనేక రాష్ట్రాలు. మరి ఎందుకు సార్ ఈ లాఠీ దెబ్బలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? అవి ఏదో మంత్రి కావడానికో లేకపోతే దానికోసం అర్హత రాష్ట్రం కోసం తను తిన్నాను తప్ప నేను మంత్రి అయితే ఊహించాలి. వచ్చిన తను తిన్నోళ్ళు కావాలి కదా, కావద్దా? పరిస్థితులు మన చేతులు ఏం లేదు. అంటే దీన్ని అట్టయ్యే బీజేపీలోకి వెళ్ళారా? అంటే పరిపాలన నడిపించే దగ్గర కొంతమంది అనుభవజ్ఞులను తీసుకుంటారు. మీకన్నా పేరు పెట్టి మిగతా పార్టీలోకి వెళ్ళి తీసుకుంటారు. అవసరం లేదు టీఆర్ఎస్ పార్టీకి. మీరు లేదా చాలా మంది ఉన్నారు కదా తీసుకున్నారు. వాళ్ళే ఇప్పుడు ఆ ఓడని దిగిపోతున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత కానీ వెళ్ళే ముందు కానీ చేయలేదా కేసీఆర్? చేస్తే లిఫ్ట్ చేయలేదా మీరు? లేదు, నేనే చేశాను. నేనే చేస్తే ఆయన లిఫ్ట్ పోనెత్తలే. ఎందుకు బీజేపీని చూజ్ చేసుకున్నారు మరి? నేను బీజేపీయే ఖచ్చితంగా హిందుత్వ రాష్ట్రం ఆలోచన కలిగి ఉంది కాబట్టి ఈ దేశాన్ని భద్రంగా ఉంచుతుంది అన్న ఆలోచనతో నేను దానికోసం లేకుంటే కేసీఆర్తో పెట్టుకుంటే మళ్ళీ కేసులు అయితే ఇవన్నీ అయితే కాబట్టి కేంద్రం సపోర్ట్ ఉండాలని అట్లే ప్రశ్న లేదండి. అదే చాలా మంది అంటుంటారు కాబట్టి కేసుల ప్రశ్న లేదు. నా మీద కేసు పెడితే భయపడే ప్రశ్న లేదు. నా భార్య చావడానికి అనుమతి ఇచ్చిన పెడితే మాడికి దానికి క్వశ్చన్లో ఒకటే, హిందుత్వ భావాలు భారతదేశ సంస్కృతిని కల్చర్ను కాపాడేటటువంటి దేశం. రెండవది, భారతదేశానికి 2 రాజ్యాంగాలు ఉండొద్దు, 2 జెండాలు ఉండొద్దు అని పోరాటం చేసి ఒక నాయకుడు ప్రాణాలు కోల్పోయిన పార్టీ. అలాంటి పార్టీలో ఉండాలని ఒక ఆలోచనతో నేను ఆ పార్టీకి. మరి ఎందుకు అక్కడి నుంచి క్విట్ అయినారు? చెప్పాను కదా, మునుగోడు ఎలక్షన్లో వీళ్ళందరూ మేమంతా కలిసి దాదాపు 18 దేశాలు తిరిగాం. నేను మస్వనాచారి గారు అంత క్లోజ్, తర్వాత హరీష్ రావు గారు. వీళ్ళు విడిపోయేటప్పుడు చెప్పలేదా? వీళ్ళు రావడానికి చెప్పిరా? మీరు పోయేటప్పుడు ఎవరైనా చెప్పలే. దేవి ప్రసాద్ గారు వాళ్ళు అవసరం కదా. దేవి ప్రసాద్ నాతో జనరల్ సెక్రటరీగా 15 సంవత్సరాలు చేశాను. మస్వనాచారి నేను కలిసి దాదాపుగా 18 దేశాలు తిరిగాము. అవును. హరీష్ రావు మేము ఉద్యమాల్లో మమేకమై 24 గంటలు కలిసి తను తిన్నాం, కలిసి పోలీస్ స్టేషన్లో. ఇంత నమ్మకమైన వాళ్ళు ఇంటి దాకా వచ్చారు. వాళ్ళు అడిగింది ఏం తిన్నాను అని అంటే టీ తాగనికే ఆ హోటల్కి రమ్మన్నారు. కాకతీయ హోటల్ పోయి టీ తాగుతున్నాము. కేటీఆర్ గారు వచ్చారు. అందరం కలిసి ఫోన్ చేశాం. నేను మీటింగ్ పోవాలని, నాకు మునుగోడులో మీటింగ్ ఉంది, నేను వెళ్తాను. వాళ్ళు ఏమన్నారు, పెద్ద ఆయన మమ్మల్ని తిడుతున్నాడు, ఒక్కసారి ముఖం చూపించేసి కనిపించి వెళ్ళిపో అన్నారు.
వాళ్ళని నమ్మి నేను కారులో ఎక్కి లోపలికి పోతున్నా. లోపలికి పోయినప్పటి నుంచి స్క్రోలింగ్ వస్తూనే ఉంది. స్క్రోలింగ్ వస్తుంది. నేను అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయి నేను సార్ను డైరెక్ట్గా అన్నీ అడిగాను. ఇది మనుషులు చేసే పని కాదు సార్ అన్నారా? అన్నారు. మనుషులు చేసే పని కాదు, నాకు మాట ఇచ్చారు మిమ్మల్ని కలిసిపోమని. మీ మీద నా గౌరవంతో ఒక తండ్రిలాగా మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అప్పుడే స్క్రోలింగ్ వస్తుంది. నా రాజకీయం జీవితం పాటు చేయాలని ఎందుకు వచ్చింది సార్ ఆలోచన? నన్ను పొరపాటున అట్లా అనుకోకు, కడిగిన ముత్యం లాంటి వాడు నువ్వు నా దగ్గర ఉండాలని పిలిచిన, నువ్వు ఏమన్నా అనుకో, ఏమన్నా అనుకో, నన్ను తప్పబట్టు ఏమన్నా అనుకో, నీకు ఏం కావాలో చెప్పు, నీ రిక్వైర్మెంట్ ఏంటి అన్నాడు. నా రిక్వైర్మెంట్ ఏం లేదు సార్, నేను అట్లాంటి ఆలోచనతో రాలేదు. రిక్వైర్మెంట్ సంగతి ఏంటి అన్న. కాకపోతే తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఏ జాగనైతే కేసీ ఆయన రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చారో దాన్ని దయచేసి రెగ్యులరైజ్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా. అంతకు తప్పించి నాకేది లేదు. ఎస్, నాకు ఆ దృష్టిలో ఉంది. నీకు రేపు సాయంత్రం కల్లా ఫైల్ నీ దగ్గరకు వస్తా, రెగ్యులరైజ్ అయిపోతుంది. నువ్వు మాత్రం మాతో ఉండాలి. ఇక నేను అల్లే వెళ్ళి వచ్చేసిన. ఇక అటు బీజేపీకి వెళ్ళి వాళ్ళు ఫోన్లు చేశారు. అన్న అయిపోయిందిరా అంటే నేను అన్నా సార్, గోడ దుంకినని ఫోటోలో చూపించినాక నాకు మనసు ఒప్పదన్న, ఏమనుకోకండి, నాకు ఆ పార్టీ అంటే గౌరవం ఉంది. బీజేపీ ఇదే సార్. అంటే స్వామి గౌడ్ సారు తెలంగాణ ఉద్యమానికి అవసరం పడ్డాడు. తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో అవసరం పడ్డాడు, మునుగోడుకు అవసరం పడ్డాడు, తర్వాత మునుగోడుకు అవసరం పడ్డాడు. మరి ఏంది సార్ ఇది? ఎట్లా ఎన్ని రోజులు ఇది? మరి ఏంటి ఇప్పుడు ఇంట్లోనే కొనసాగుతారా ఎట్లా? నేను ఇంట్లోనే ఉంటాను. బీఆర్ఎస్ ఇంకా ఏ పార్టీలో పోను. ఎందుకంటే మరి మన ఎమ్మెల్సీలో ఏదైనా అనౌన్స్ చేయాల్సి ఉండే కదా. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా, రాజకీయం లేకపోయినా పర్వాలేదు, ఇంకో పార్టీలో పోను. ఎందుకంటే ఈ పార్టీలు మారేటోళ్ళను డైరెక్ట్గా సూటిగా విమర్శించేటటువంటి ప్రజలు రేపు పొద్దున నన్ను కూడా విమర్శించాలని గ్యారెంటీ ఉంది. అంటే మీదో కాసుని పోవడానికి విమర్శించేది ఏంటంటే పదవుల కోసం పోయిన వాళ్ళని విమర్శిస్తారు, కానీ అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు మాత్రం ఎందుకు విమర్శిస్తారు? అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఎటువంటిదన్నా ఒక మహిళకు కొన్ని అధికారాలు ఉంటాయి. కాంగ్రెస్ అంటే ఎవరితో మాట్లాడుతుంది, లేకపోతే లేదు. ఒత్తిడి చేసే అప్పు ఎవరికి లేదు. అవును, కానీ అంతకంటే ఎక్కువ చెడిపోయినా కదా నేను. అటు పోతి ఇటు వస్తే మళ్ళీ ఇప్పుడు కదా అట్లా పోతే. ఇప్పుడు కాంగ్రెసే పిలిచి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తాను రేవంత్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి అందుకే అడుగుతా ఉన్నా. ఇది కూడా వస్తున్నాయి బయట, మంచి ఒత్తిడి చేస్తారు స్వామి గౌడ్ గారిని. ఒత్తిడి ఏం చేయలేదు అన్న, నీకన్నా జూనియర్స్ వస్తున్నారు అని అన్నాడు. అంటే నేను సారీ అన్న, రాలేను. అయితే ఒక్కటి మాత్రం చెప్పాను, 100% ఒకటి చెప్పాను. దయచేసి కేసీఆర్ గారు పెద్దలు ఎందుకు నా మీద కోపంతోటో లేదా కారణం ఏంటో తెలియదు, రెగ్యులరైజ్ చేయాలి, దయచేసి అది చెయ్యండి అన్న. ఆయన నవ్వి అన్నాడు, నాకు ఆశ్చర్యం వేస్తుందని నీలాంటివనికి ఆయన అడిగితే చేయలేదని. నేను తప్పకుండా చేస్తాను అన్నాడు. 1.5 year అయ్యా. మరి ఆయన బెటరేగా సార్. ఇప్పుడు మీరేమో ఉద్యోగంలో పనిచేసి దెబ్బలు తిన్నారు, మీరు దాని ఒక చిన్న మీ కోసం కూడా కాదు, ఉద్యోగుల కోసం. తనకన్నా ఆయన మంచి ఊతం ఇస్తా ఉన్నాడు కదా, గౌరవం ఇస్తా ఉన్నాడు కదా. ఆలోచిస్తారు మీరు వస్తే చేసినేమో, మీరు లేకపోతే ఇప్పుడు చేస్తా అంటే వెళ్తారా? కండిషన్ పెట్టి నేను చేసిన తర్వాత మాట్లాడతా. ఎందుకంటే నేను స్వామి గారు అన్న చేస్తున్నా. కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేస్తానంటే పార్టీలోకి వచ్చినా చేయకపోయా నా గర్కా ఘాట్కైనా మళ్ళా నువ్వు చేయకుండా నేను నీ తానికి వస్తాను స్టేట్మెంట్ ఇస్తాను పొద్దున. కాకపోతే నేను ఎంత దరిద్రమైన బతుకైతుంది అది. కరెక్టే. అయితే ఇప్పుడు ఇట్లా సంతకం పెడితే చేస్తా పార్టీ ముందు ఫైల్ నా దగ్గరకు వచ్చినాక చెప్తాను. ఎందుకంటే నేను ఉద్యోగుల కోసం అడుగుతున్నా, ఈ క్లారిటీ కోసమే అడిగాను నేను. ఓకే సార్. ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. తెలంగాణలో బీసీ ఉద్యమం బాగా నడుస్తుంది, బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ ఉద్యమం? ఇప్పుడు పార్టీలు వ్యక్తులను వాడుకున్నట్టుగానే బీసీ అనే పదాన్ని అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. ఎందుకు వాడుకుంటున్నాయి అంటే ఈ బీసీ సామాజిక వర్గం 65-68% ప్రజలు ఉండేటక్కల ఇక వీళ్ళతోటి ఆటలు ఆడుకుంటున్నాయి. ఈ బీసీలు మొదటి నుంచి కూడా నానా కష్టాలు పడి పనులు చేసుకున్నలే తప్ప ఒక్కడు కూడా ఉన్నత వర్గాల్లో ఉన్నత పోస్టులలో ఐఏఎస్లో ఐపీఎస్లో కలెక్టర్లు ఎవరు లేరు. కాబట్టి వీళ్ళను వాడుకోవడం ఈజీ అయిపోయింది. అందరూ చెప్తున్నారు, అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేశాయి, కానీ చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ చట్టపరంగా కాకుండా ఆర్డినెన్స్ ద్వారా అంటున్నారు. మీకు ఆశ్చర్యం అవుతుంది, కేసీఆర్ కూడా ఆర్డినెన్స్ ద్వారా ఇస్తామని ట్రై చేశాడు. కానీ అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్ తోటి వేసిన కేసును కూడా వాపసు తీసుకున్నారు. సుప్రీంకోర్టు మేము ఇచ్చిన రిజర్వేషన్ మమ్మల్ని మీరు కామంటారు, ముందు మీరు పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా లేదా అని అడగంగానే కేసీఆర్ గారు విత్డ్రా చేసుకున్నారు. బీహార్ రాష్ట్రం విత్డ్రా చేసుకోలే, కొట్టేశారు కేసు. అవును. అంటే నిలబడదంటారా?
మీరు ఎన్ని విధాల ప్రయత్నం చేయాలి, చైర్మన్ ఉన్నారు కాబట్టి అడుగుతాం. ఆర్డినెన్స్ నిలబడే అవకాశం లేదు. నిలబడాలంటే ఏం చేయాలి సార్? నిలబడాలంటే చట్టపరంగా 9th షెడ్యూల్లో పెట్టాలి దాన్ని. అది కేంద్రం చేయాలి, కేంద్రాన్ని కదా ఒత్తిడి చేయాలి. ఇప్పుడు సరిగ్గా అమల్లో ఉన్నటువంటి దానికి సెక్యూరిటీ అవసరం అండి. ఆచరణ కింద 31C కింద అడిగారు. అవును, 31C ఏం చెప్తుంది? సెక్యూరిటీ ఇస్తుంది అంతే. దాని కింద ఇస్తే సెక్యూరిటీ వస్తుంది. నువ్వు అవును, నీ 42% అమల్లో లేదు, నీకు సెక్యూరిటీ ఎందుకు? సెక్యూరిటీ ఎప్పుడు వస్తుంది? అమలు జరిగినప్పుడు వస్తుంది. అమలు జరగాలంటే ఏం చేయాలి? చట్టపరంగా రావాలి. రెండోది, మీరు రాష్ట్రపతి గారికి బిల్లు పంపారు, సలహా కోసమో సంప్రదింపుల కోసమో పంపారు. అక్కడ నుంచి ఏ సలహా రాకముందే మీరు ఆర్డినెన్స్ గవర్నమెంట్ ఎట్లా తీస్తారు? అంటే 90 రోజులు, 45 రోజులు, 50 రోజులు అయింది కాబట్టి అది చెల్లదట కదా 90 రోజులు అయిన తర్వాత. కాబట్టి మేము ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం అని. ఎట్లా రాష్ట్రపతి గారు ఏం సలహా ఏం చేయాలంటే రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఒకటేనండి. మొట్టమొదలు ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులను సోకాల్ లీడర్లను అందరిని తీసుకొని పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని 9th షెడ్యూల్లో పెట్టించుకోవాలి. 9th షెడ్యూల్లో పెట్టించకుండా మీరు అమలు చేయలేరు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న రోజులు మీరు చేయలేరు. అంటే ఈ ఆర్టికల్ 243D6 ప్రకారం చేయొచ్చు అంటారు. సాధ్యం కాదా? ఒక చైర్మన్ గా పనిచేస్తారు కాబట్టి సాధ్యం కాదు, కొట్టేస్తారు. మరి ఎట్లా దాని మీద ఆల్రెడీ కాంగ్రెస్ నమ్మాలా వద్ద? ఈ 42%. ఇప్పుడు నేననేది ఏంటంటే కాంగ్రెస్ పాపము రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తారు చేద్దామనే మంచి మనసుతోటే ఉండొచ్చు. ప్రజలంతా మంచి మనసుతో ఉండాలి కదా. రేపు పొద్దున 42% జీవో తీసుకురా తెల్లారి కోర్టు ఇవ్వడానికి గ్యారెంటీ ఏమైనా రాసిస్తావా? కోర్టుకు పోయినా చెల్లెది అంటున్నారు కదా సార్. ఎందుకంటే ఓబీసీలు అప్పుడు స్లాబ్ ఎత్తేసారు అంటున్నారు కదా. ఓబీసీ 10% తీసుకొచ్చినప్పుడు, ఓబీసీ 10% తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్లాబ్ ఎత్తేసిందట కదా. స్లాబ్ ఎత్తేయలే. స్లాబ్ ఎత్తేస్తే పంచాలంతా దేనికి? 9th షెడ్యూల్ దేనికి? అట్లాంటి తమిళనాడు రాష్ట్రం 243D6 పెడితే కోర్టుకు పోయినా అక్కడ చెల్లెదు అనేది వీళ్ళ వాదన. చెల్లెదు అని అంటే 31C కింద పర్మిషన్ ఇవ్వాలి. అదేం కేంద్ర పరిధి ఇవ్వాలి అంటే రాష్ట్ర పరిధిలో కూడా చేసుకోవచ్చు అంట. నిజం కాదా? నాకైతే ఐ డోంట్ థింక్. నిజంగా చేస్తే చాలా గొప్పవాడే. నేనైతే దాన్ని డినై చేయటం లేదు. అభినందిస్తారా సీఎం? నిజంగా చేస్తే దాన్ని తప్పకుండా అభినందించాలి. ఎందుకు అని అంటే అసలు అది జరగదు అంటున్నాం. జరిగేటట్టు చేస్తే చేపించిన అభినందించాల్సిన అవసరం ఉంటుంది. తప్పేం లేదు దాంట్లో. అది నిలబడాలి. నా బీసీలకు మంచి జరుగుతుంటే నేను ఎందుకు వ్యతిరేకిస్తా? అయితే నేను అనేది ఏంటంటే బీసీలను ఇటు పేరు చెప్పి దయచేసి మోసం చేయకండి. ఇగో రేపు వచ్చే 20% నేను ఎట్లా అమలు చేస్తా? ఎట్లా అమలు చేస్తావు? ఆర్డినెన్స్ బీహార్లో ఎందుకు కొట్టేశారు? అవును, నిజమే. మరి ఒక రాష్ట్రం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండగా తీసుకురానికి వీలు లేదన్నారు. కేసీఆర్ గారు కేసు వాపస్ ఎంత తీసుకున్నారు? టెక్నాలజీ ఉంది. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇస్తే సర్టిఫికేట్ వాపస్ తీసుకున్నారు. అవును. చివరిగా చెప్పండి సార్, ఇంత అంటే ఉద్యమం బాగా నడుస్తూ ఉంది, మీలాంటి అనుభవం ఇప్పుడు అవసరం. ఎందుకంటే ఇప్పుడైతే నిజంగా కూడా ప్రజలలో ఉంది. మేము కూడా గ్రామాన్ని తిరిగినాం కాబట్టి నాయకత్వం చేసే బాధ్యత తీసుకుంటారా? సంఘాల నాయకులను కలిపి ఎట్లా ఉంటుంది మీ పంద? దేని మీద? ఈ బీసీస్ అంటే రిజర్వేషన్ మీద. రిజర్వేషన్ మీద ఖచ్చితంగా బీసీలను చైతన్యపరచడానికి పూర్తి నా వంతు ప్రయత్నం చేస్తా, పూర్తి సమయాన్ని వినియోగిస్తా. అట్లాంటివి ఏం లేదు. ఖచ్చితంగా బీసీలు వేలుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాకపోతే రేపు ఈ బీసీల ఒత్తిడితో అయినా ఈ బిల్లు కేంద్రం 9th షెడ్యూల్లో పెట్టగలిగితే, పర్మిషన్ ఇవ్వగలిగితే దానికన్నా సంతోషం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏం చేసైనా సరే బీసీ రిజర్వేషన్ తీసుకొస్తే ఆయనకు తిరుగు ఉండదనే విషయం కూడా ఓపెన్. రాజ్యాధికారం రావాలంటే పార్టీ పెట్టాలంటారు కదా బీసీలో. ఒకవేళ పార్టీలు పెట్టి వీళ్ళు ఇన్వాల్వ్ కావాలంటే ఏమైనా అయ్యే అవకాశం ఉంటుందా? తప్పకుండా. నా బీసీలకు మంచి జరిగేటట్టు నిజంగా ఎవరైనా ధైర్యం చేసి డబ్బులు ఉన్నోడో చందా చేసో పార్టీ పెడితే నేను ఆ పార్టీకి పనిచేస్తాను. అట్లాంటిది. చివరిగా ఒక్కటే విషయంలో చెప్పండి సార్. అనేది అంటే ఒక విషయం, 20,000 కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ పెడతానన్నావు కదా. సరే, ఆర్డినెన్స్ చేస్తావా, ఇస్తావా? 20,000 కోట్లు ఇస్తారన్నావు, ఏమైంది బీసీలకు? అయింది అదే దళిత బంధు అన్నారు, ఇచ్చిర్రా, ఇవన్నీ ఇచ్చిరా, అవన్నీ వస్తాయి. కానీ 42% రిజర్వేషన్ మంచిది కదా. 100%. అసలు 42% ఇస్తే మాకు ఏమి ఇయ్యక అంటున్నా. అదే అంటుండ్రా. 42% రిజర్వేషన్ నిజంగా బీసీలకు ఇవ్వగలిగితే నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళే బాగుపడతారు. రేపు పొద్దున 100-200 మంది బీసీ నాయకులు వాళ్ళ చట్టాలు వాళ్ళే చేసుకుంటారు. మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళే ఉంటారు. నా ఊళ్ళో నేను ఉండే గ్రామంలో నాకు 690 ఇండ్లు నాయండి. అవును, రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటుంది? 5 నెలల చేతిలో ఉంటుంది కదా. కాబట్టి నేను అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ ముందు పార్టీలు చెప్పేటటువంటి మాట అది
మోసపూరితమైన మాట. నేను ఇస్తున్నా మీరు ఇవ్వండి అని చెప్పమాట మోసం. నేను అనేది ఏంటి, మీరు ఇచ్చారు బీసీకి టికెట్ ఇచ్చారు, ఇంకో కరోడ్పతి ఇంకోటి రెడ్డి వచ్చి నిలబడడానికి గ్యారెంటీ ఏముందా? చట్టపరంగా రిజర్వేషన్ లేకపోతే ఎవరైనా నిలబడతారు, అంతో నేను నిలబెట్టుకుంటా. అవును, అదే పార్టీ ఉండొచ్చు, ఇప్పుడు అదేగా సార్ కొట్లాట. అందువల్ల మేము అనేది ఒకటే, దయచేసి మీ డిమాండ్ ఏంటి సార్? అసలు యాక్చువల్ ఏంటిది డిమాండ్? బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించాలంటే మీ డిమాండ్ ఏం పెడుతుంది? 42% రిజర్వేషన్ అయినా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి. అది జనాభా లెక్క ప్రకారంగా. రాహుల్ గాంధీ గారిని తెచ్చారు, నిజామాబాద్ లో చెప్పించారు. మరి రాహుల్ గాంధీ గారికి విషయాలన్నీ చెప్తున్నారా? ఆర్డినెన్స్ నిలబడుతుందా? కోర్టుకు ఎవరు పోకుండా ఎట్లా ఆపుతారు? న్యాయవాదులను ఆర్గ్యుమెంట్ చేయకండి అన్నారు. నడి రోడ్లోనే మానభంగం చేసిన అమ్మాయిని కేసు వాదించవద్దంటే ఒకరు వస్తాడు వాదించడానికి. ఇంటర్నేషనల్ దొంగ కేసు వాదించడానికి ఒక వకీలు వస్తారు. వీళ్ళ వాదన అంటే ఎంపీరికల్ డేటా తీసినాం, డెడికేషన్ కమిషన్ వేసినాం, తర్వాత చట్టం పాస్ చేసిన డెడికేషన్ భూసా వెంకటేశ్వరరావు ఇచ్చింది, డెడికేషన్ కమిషన్ కాదు, ప్రకారం చేశారు తప్పని. అదే ఏది చేసినా కూడా ఇంత నాలెడ్జ్ ఉంది బీసీ సమాజానికి ఉన్నారు. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఒకవేళ ఇక్కడ పెడతాం, అసెంబ్లీలో కూడా పెట్టే అవకాశం ఉంటుంది, పార్లమెంట్లో కూడా పాస్ చేస్తాం, కానీ బీసీలలో సత్తా లేదంటారు, సీఎం స్థాయి వ్యక్తి లేరంటారు కదా. స్వామి గౌడ్ సార్ ఏదో ఒక పార్టీ ఇన్వైట్ చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, బీసీ బిల్లు కూడా మేము సపోర్ట్ చేస్తామంటే వెళ్తారా? మరి ఎట్లా సార్ ఇది? మీరేమో ముందుకు రాను కూడా ఇవన్నీ మోసపూరితమైన మాటలు, మోసమే ఆశ చూపించి నేను అది చేస్తాను ఇది చేస్తాను. ఇవన్నీ నేను అనేది స్వామి గౌడ్ ముఖ్యమంత్రి చేయొద్దు, ఇంకో పని అనొద్దు. రిజర్వేషన్ ఇవ్వండి, రిజర్వేషన్ ఇస్తే మనమే అవుతాం. రిజర్వేషన్ ఇవ్వండి. మా దాంట్లో ఎవరు అవుతారు? నేను కాదు, మా దాంట్లో మా బీసీ బిడ్డ ఎవరో ఒకరు అవుతారు. బీసీ బిడ్డ ఒక మంత్రి అవుతాడు, ఒక రిజర్వేషన్ మున్సిపల్ చైర్మన్ అవుతాడు, కరెక్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు. మీరు బీసీ రిజర్వేషన్ ఇవ్వండి. పొలిటికల్ రిజర్వేషన్ లేకుండా ఏది సాధ్యం కాదు. చివరిగా చెప్పండి సార్, బీజేపీలో కూడా కొంతకాలం ఉన్నారు, బిల్లు పెండింగ్ లో ఉంది, ఏమైనా మీరు ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు? ప్రధానమంత్రిని ఒప్పించడం కానీ కొంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి, అదేమైనా ప్రాసెస్ షురూ చేసిన వంతు ప్రయత్నం నేను అడిగాను. అంటే వాళ్ళు మీకు ఆశ్చర్యం అవుతుందన్న, స్టేట్ గవర్నమెంట్ ఇప్పటిదాకా 9th షెడ్యూల్లో పెట్టమని వీళ్ళు మాకు పంపలేదా సార్? ఇప్పటి షెడ్యూల్లో పెట్టమని పంపలేదు. రాష్ట్రపతి అసలు బిల్లు ఎవరికి పంపాలండి? అవును, పార్లమెంట్కి పంపాలి, అంతే. రాష్ట్రపతికి పంపారు. అవును, పార్లమెంట్ నుంచి అక్కడ వెళ్తారు కదా. ఎట్లాగో పార్లమెంట్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళాలి, రాష్ట్రపతి నుంచి పార్లమెంట్ కాదు. అవును, రాష్ట్రపతి గారు రిప్రజెంటేటివ్ కాదనే, సుప్రీం కదా. సుప్రీం దగ్గరికి ఎట్లా పంపుతారు? ముందు అది పరిశీలనకు వచ్చిన తర్వాత సుప్రీం దగ్గరకు పోవాలి కదా. అట్లాంటిది అడిగి పంపారు. సరే, ఆమె ఏం సలహా చెప్తుంది, అది ఈ బిల్లు, ఇంకో బిల్లా, ఈ బిల్లా, ఎడ్యుకేషన్ బిల్లా, అది ఆమె అక్కడి నుంచి సమాధానం వచ్చేదాకా మనమంతా డార్క్లో ఉన్నట్టే. ఒకవేళ వచ్చిన తర్వాత హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఏమైనా ఛాలెంజ్ చేస్తే నిలబడితే అంత అదృష్టవంతులు లేరు. రేవంత్ రెడ్డి అంత గౌరవనీయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంత అదృష్టవంతులు లేరు. 42% రిజర్వేషన్ తీసుకొస్తే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలంటారా బీసీ సమాజం? ఖచ్చితంగా సమాజం వద్దన్న ఉంటారు, ఓట్లు కూడా వేయాలి, మీరు వద్దన్న ఉంటారు. మీకు కేసీఆర్ ఇంత పరిపాలన చేసినా కూడా ఆశ్చర్యమైంది. నేను ₹2 ఎక్కువ ఇస్తాను, 1000 వృద్ధులకు 100 ఎక్కువ ఇస్తాను, తులం బంగారం ఇస్తానని చెప్తే ప్రజలంతా అటువైపు ఉన్నారు. సార్ తర్వాత మాట్లాడదాం దాని గురించి. చెప్పాలి, ప్రజలు ఆశాభక్తులండి, ఆశాభావులు, వాళ్ళకు ఆశ ఉంటుంది. అంటే 10 ఏళ్ళు మీరు ఏం ఆశ చూపిస్తే మీ వైపు పథకాలన్నీ అవే ఆశనేనా? అవి మరి ఆశగా ఇచ్చినాం కదా, కేసీఆర్ కూడా ఆశనేగా. ఇచ్చినాం, పథకాలు ఇచ్చినాం, అట్లాంటిది ఏం లేదు. పథకాలు అమలు చేసిన దాంట్లో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన వీళ్ళు కూడా చేస్తారు కదా సార్. ఇప్పుడు ఉచిత బస్ అనేది చేస్తున్నారు, తర్వాత కరెంట్ తర్వాత మాట్లాడతాం. రైతు బంధు నేను చివరికి చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజానీకాన్ని నేను కోరేది ఒకటే, బీసీ బలహీన వర్గాలని మమ్మల్ని బాధ పెడుతున్నారు. మేము బలహీన వర్గాలము కాదు, బలమైన కులాలము. ఈ బలమైన కులము మమ్మల్ని నలుగురు బీసీలను ఒక దగ్గర తిరగకుండా చేసినటువంటి రాజకీయ వ్యవస్థ లోపుటును గుర్తించి బీసీలంతా ఒక తాటి మీద నిలబడి నిజంగా రిజర్వేషన్ విషయంలో మనల్ని ఎవరు మోసం చేసినా కూడా దాన్ని ఎదుర్కోవాలి. అందరూ ఒకటిగా ఉండాలి. ఎవరు 9th షెడ్యూల్లో పెట్టించి మన చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇప్పిస్తే వాళ్ళతో మమేకమైతూ పనిచేస్తూ రిజర్వేషన్ కాపాడుకొని తెలంగాణ బిడ్డల బలహీన వర్గాలని చెప్తున్నారే, ఆ బలమైన కులాల హక్కులు కాపాడుకోవాలని బీసీల బిడ్డల ప్రతి వారికి, ఉద్యోగి, ఉపాధ్యాయ, కార్మిక, బీసీలందరికీ కూడా, విద్యార్థి నాయకులందరికీ కూడా నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ వాల్యుబుల్ టైం. ఇది ఇప్పటి వరకు
మనము సార్తో మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి ఎక్కడ కూడా ఒక రాజకీయ నేతగా కాకుండా తెలంగాణ సమాజంలో ఎదిగిన ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డగా మాట్లాడే ప్రయత్నం చేశారు. బీసీలు మరి చైతన్యవంతం కావాలి, రాజ్యాధికారం వైపు పోవాలంటే చట్టసభలో బిల్లు పాస్ కావాలని కూడా చెప్పే ప్రయత్నం చేసినారు. అంతేకాకుండా ఒకవేళ బీసీలు చైతన్యమై పార్టీ పెడితే తన సలహాలు సూచనలు అందిస్తానని కూడా చెప్పినారు. ఒక పెద్ద దిగ్గుగా మారుతానని చెప్పినారు. మరి సార్ యొక్క ఆకాంక్ష నెరవేరాలని, బీసీ బిల్లుగా రూపాంతరం చెందాలని, చట్టసభలో ఆమోద ముద్ర వేసేలాగా ప్రయత్నం జరగాలని కోరుకుంటూ సార్ని కూడా ఇంకా ఉన్నత స్థానాల్లో చూడాలి. ఇలాంటి నేతలు ఉంటేనే బడుగులు బలహీన వర్గాలు వెనుకబడిన వాళ్లకు మరి ఒక ఆపనాస్తం అందించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ నాయకత్వం ఇంకా మెరుగుపడాలని ఆశిస్తూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోని.